గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ వెళ్ళ. ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తామంటూ వచ్చిన ఒక పార్టీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆ బాధ్యతల్ని భుజానికి వేసుకోవడం బహుశా మన దేశంలో ఎక్కడా చూసుండం. రైతుల సమస్యల మీద వైసీపీ సర్కార్ను ప్రశ్నించడం మాత్రమే కాదు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో రైతుల్లో భరోసా నింపేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఇప్పటికే 72 కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించారు. మొత్తం 3,000 కుటుంబాలను ఆదుకునేందుకు దశల వారీగా సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో జనసేనానితో కలిసి నడుస్తున్నారు అన్న నాగబాబు గారు. కౌలు రైతు భరోసా యాత్ర రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వనుంది? ఈ యాత్రపై వైసీపీ నాయకుల ఆరోపణలకు జనసేన పార్టీ ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజల పక్షాన పోరాడుతుంటే వ్యక్తిత్వ హననం చేస్తోన్న అధికార పార్టీ నాయకులకు ఆ పార్టీ నాయకులు ఇచ్చే కౌంటర్ ఏంటి? పంటలు పండక, పండిన గిట్టుబాటు ధర రాక కుటుంబాల్ని పోషించుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన ఆ కుటుంబాల వ్యతలను ప్రత్యక్షంగా చూసిన నాగబాబు గారు మనతో ఉన్నారు. నమస్తే నాగబాబు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. ఓకే అండి. అంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను మీరు కలిశారు, వారి కష్టాలని ప్రత్యక్షంగా చూశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందరూ చెప్పేస్తారు కదా సార్, కానీ ఆచరణలో పెట్టారు మీరు, మీ పార్టీ నాయకులు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు మీకేమనిపించింది సార్? సరే, ఇక్కడ రాజకీయాలు లేకపోతే ఈ వాట్ ఎవర్ ఆలోచనల కంటే కూడానండి, ఒక మనిషి కుటుంబానికి ఆధారంగా ఉండే ఒక మనిషి, అది మగ మనిషి ఉండొచ్చు, ఆడ మనిషి అంటే ఎవరై ఉండొచ్చు, ఆ మూలస్తంభం లాంటి మనిషి రాలిపోతే ఆ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తుందో, ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుందో అర్థం చేసుకోగలిగేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళం మేము. మా నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ, నేను కానీ, లేదా నాలాంటి అనేక మంది నాయకులు కానీ, మా జనసైనికులు కానీ, వీఆర్ మోర్ హ్యూమన్, మానవత్వం కలిగిన మనుషులు మేము. మాకు అక్కడ చూస్తుంటే చాలా చిన్న చిన్న వాళ్ళండి, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, మతంతో సంబంధం లేకుండా వాళ్ళు, అంటే ఇక్కడ కొంచెం మీకు ఆల్రెడీ మీ ఛానల్లో వచ్చింది, బయట వచ్చింది, 97%, 96% ఆఫ్ ద కల్టివేటర్స్, ఈ వ్యవసాయదారులందరూ కౌలు రైతులండి. ఎందుకంటే ఒక 4-5 ఎకరాలు ఉన్నటువంటి రైతు వ్యవసాయం చేసుకోలేకుండా తను ఎవరో ఒక కౌలు రైతుకు అప్పగించాడు. ఆ కౌలు రైతుకు 1/2 ఎకరమో, 1/4 ఎకరమో, ఎకరమో ఉంటే ఆదాయం కొంచెం పెంచుకుందామను, లేకపోతే కొంచెం బతకటానికి దొరికిన ల్యాండ్ని ఎవరైతే అవైలబిలిటీలో ఉందో ఆ ల్యాండ్ తీసుకొని కల్టివేట్ చేయాలి. నేను మొన్న ఒక కౌలు రైతుతో మాట్లాడినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారితో మేము ట్రావెల్ చేయడం కాకుండా ఇంకొంతమంది కౌలు రైతుతో కలిసినప్పుడు ఎలా చేస్తారంటే సిస్టమ్ ఏంటి అని అడిగితే, మాకు 1 ఎకరం ఉంది సార్, ఒక 6 ఎకరాలు ఉన్న ఒక ఆసాం ఒక ఆయన ఉన్నాడు, మేము ఆయన దగ్గర తీసుకుంటాం సార్ అని చెప్పారు ఆయన. సరే అతను చెప్పి మేము ఆయన దగ్గర తీసుకొని మేము దాని మీద పెట్టుబడి పెట్టి ఫర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత పురుగుల మందులు, తర్వాత కల్టివేట్ చేయడానికి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మేము బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తాం, లేదంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు వడ్డీ తీసుకొని మాకున్న ఏదో క్యాల్కులేషన్లు పెట్టుకొని మేము వ్యవసాయం చేసుకుంటూ దాని వచ్చే ఫలసాయాన్ని ఖర్చులు పోను మిగిలిన దాంట్లో ఒక పర్టికులర్ అమౌంట్, ఎకరానికి 30,000 ఎంతో ఓనర్కి ఇస్తాం. అది ఆ పైన మిగిలే ఎకరానికి 5,000, 10,000 మాకు మిగులుతుంది అని చెప్పాను. నేను ఆ వెళ్ళే ప్రాసెస్ని అడిగాను, సో మీకు ఈ అన్ని చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారండి మీరు ఓనర్ కన్నా? నాకే ఆ రోజు షాకింగ్, అంటే లేదండి, ముందు ఓనర్కి 30,000, 20,000 ఒక ఎకరానికి ముందు మేము ఇచ్చిన తర్వాతే ఆయన మాకు ఈ ల్యాండ్ కల్టివేట్ చేసుకునే అవకాశం ఇస్తారన్నారు ఆయన. అన్నమాట ఏంటంటే, ఇంత చేసి ఇన్ని చేసిన తర్వాత మా అదృష్టం బాగుంటే ఎకరానికి ఒక 5,000, 10,000 మిగులుతుందండి. ఇది సంవత్సరం 2 పంటల మీద చెప్తాడు ఆయన. లేదంటే ఒక్క తుఫాను, లేకపోతే ఈ ఫర్టిలైజర్స్ కల్తీ ఎరువుల వల్ల, ఇంకో కారణాల వల్ల
లేకపోతే ఏ వరదల వల్ల కనుక పోతే ఇంకా ఆ సంవత్సరం మా పెట్టుబడి పోయి మేము ఆన్ రోడ్స్ రావాలంటే దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక టిపికల్ కౌలు రైతు పడేటువంటి బాధ. అన్నిటికన్నా స్ట్రేంజెస్ట్ థింగ్ అంటే మనం 2 పూట్ల ఒక ముద్ద అన్నం తింటున్నామంటే ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో 100కి 90% కౌలు రైతులు వ్యవసాయం చేస్తేనే మనం తినగలుగుతాం. అసలు రైతు చేయలేక ఎక్కడో పట్టణాల్లోనూ టౌన్లోనూ సెటిల్ అయిపోయి ఈ కౌలు రైతులకు ఇచ్చేస్తారు. సో అన్నం పెట్టుతున్నప్పుడు ఒక రైతు తను బతకడానికి పనిచేస్తున్నా మనందరికీ అతని వల్లే కదా ఆహారం అందుతుంది. ఇవాళ చెప్తున్నా నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా మనం అన్నం తింటున్నాము, మన బేసిక్ ఆహారాన్ని పండిస్తున్నారు, పొలాలు ఈ కూరగాయలు పళ్ళు లేకపోతే వరి వాటెవర్ ధాన్యం ఎన్ని అతనండి. అతనే చచ్చిపోతే ఇక అతన్ని కాపాడుకోలేకపోతే ఏమైపోతామండి మనం. సో ఇవాళ అలా కడగంటలని కన్నీళ్ళ చూసాను ప్రత్యక్షంగా. నేను స్టేజ్ మీద మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లేదు. నాకు ప్రెసిడెంట్ గారు అద్భుతంగా చెప్తున్నప్పుడు నేను మాట్లాడటం అనేందుకు నాకు ఇష్టం లేదు అక్కడ ప్రెసిడెంట్ గారు మాట్లాడటం. ఎందుకంటే ఈజ్ మోర్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ దెన్ ఎనీ ఆఫ్ us. సో నేను చూస్తున్నానండి అందరూ అండి పాపం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు మాక్సిమం 3 లక్షల అప్పుకి వాళ్ళ జీవితాలు టెర్మినేట్ చేసుకున్నారు. మేము ఆ రోజు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అడిగితే పాపం ఆ ఇంటి మగాయన అంటే ఎవరైతే కౌలు వ్యవసాయదారుడు ఉన్నాడు ఇబ్బందుల్ని భార్య బిడ్డలు కూడా చెప్పకుండా అంతా బాగానే ఉన్నారు కదా, వెరీ గుడ్, నేను ఇప్పుడే పొలం దాకా వెళ్ళి వస్తానంటూ అక్కడ ఏ చెట్టుకు ఊడేసుకు చచ్చిపోవడం, లేదా అంతా బాగుంది అని చెప్పి అక్కడ ఏ పురుగుల మందు తాగి చచ్చిపోవడం, ఇవన్నీ వాళ్ళు పాపం ఆ చిన్న ఒక 5-6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పిల్లలు వీళ్ళందరూ చచ్చిపోయారు. సో అవన్నీ చూస్తే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ సెకండరీ ఇవన్నీ కాదు. ముందు మనతో పాటు బతుకుతున్న ఒక మనిషిని నిలబెట్టుకోలేకపోతే మనం ఎందుకు అని మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప ఆశయానికి మేమందరం ఆకర్షితులమయ్యి అదర్ దాన్ పార్టీలో ఆయన్ని ఫాలో అవుతూ చేస్తున్న ఆయన పెట్టుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి మా సాయశక్తుల ఆర్థికంగా కానీ లేకపోతే మా సర్వీసెస్ కానీ మేము చాలా ఇంటెన్స్ గా చేస్తున్నామండి. నేనే కాదని నాలాంటి జనసేనలో ఉండే చాలా మంది కార్యకర్తలు అందరూ మేము చాలా గట్టిగా పనిచేస్తున్నాం. మాకు కూడా ఆ ప్రెసిడెంట్ గారి యొక్క బాధ ఉంటుంది చూడండి, అది అందరూ మా అందరికి పెయిన్ తగులుతుందండి. సో దట్ వీఆర్ వర్కింగ్. రైట్ సార్, ఇప్పుడు రైతు ఆత్మహత్యలు అనేవి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదా సార్, రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం, రైతే దేశానికి వెన్నెముక, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, చాలా చక్కగా చెప్తారు సార్ మన నాయకులు. కానీ మన నాయకులు చెప్పడానికి చెప్తారు, రైతుల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలో పెడతారు, గెలిచాక ఆ హామీలను విస్మరించడం చూస్తూనే ఉన్నాం. నిజంగా మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని ఈ ప్రభుత్వాలు అమలు పరిచి ఉంటే ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగేవి కాదు. ఖచ్చితంగా రైతులు అంత దారుణమైన పరిస్థితుల్లో అదే చనిపోయే పరిస్థితి కాదు సార్. కానీ చెప్పే మాట ఒకటి, తర్వాత గెలిచాక చేసే మాట ఒకటి. అది ఏ ప్రభుత్వమైనా, ఇప్పటి జగన్ ప్రభుత్వమైనా అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా ఏదైనా. కానీ మాది రైతు ప్రభుత్వం అని ఆర్భాటంగా చెప్పుకునే నాయకులు రైతు సమస్యల్ని పరిష్కరించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? దాన్ని ఎందుకు ప్రయారిటీగా తీసుకోవడం లేదు? సార్ అధికారంలోకి రాగానే రైతులనండి, లేకపోతే వెనుకబడిన వర్గాల యొక్క ప్రయోజనాలనండి, లేకపోతే ఆర్థికంగా వెనుకబడిపోయినటువంటి ఉన్నత కులాలు అంటే ఉన్నతమైన అగ్ర కులాలని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మేము చేయాలని ప్రతి పార్టీ ముందుకు వస్తుంది. ఒక్కసారి అధికారం రాగానే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో మనకి ఎంత సంపాదించగలం, ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఎంత కిక్ బ్యాక్ వస్తుంది, ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏ విధంగా సంపాదించగలం, ఇలాగ సంపాదన మీద పడిపోయి బతుకుతున్నారు తప్ప అరే మనకి ఓటేసి గెలిపించిన ప్రజలకి కనీసం ఒక 5 సంవత్సరాలు మన జీవిత కాలంలో లేదా అట్లీస్ట్ ఈ 5 ఏళ్ల టెన్యూర్లో ఒక సంవత్సరమైన వాళ్ళ యొక్క సమస్యల మీద ఫోకస్ పెడదామని 90% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్ కానీ అంతకుముందు గవర్నమెంట్ లేదు సార్. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, ఆ నాయకుల యొక్క సొంత ప్రయోజనాల్ని ఫస్ట్ అడ్రస్ చేసి వాళ్ళ కడుపుని పంచభక్ష పరమాణాలతో వాడు కడుపు నిండిన
తన పార్టీ వాళ్ళ తనతో ప్రయాణించిన పార్టీ సబ్ వాట్ ఎవర్ క్యాడర్ అన్ని అయిన తర్వాత ఇప్పుడు ప్రజల సంగతి ఏంటని ఆలోచించేటువంటి నాయకులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు సార్ వీళ్ళని? ఎవరు పట్టించుకుంటారు ఈ రైతులను? సార్ ఇచ్చేది ప్రజలు ట్యాక్స్ నిర్మాణ కార్మికుల ఇచ్చేది ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చే డబ్బుతోనే కదా సార్, ప్రజాధనమే కదా సార్, వీళ్ళ పాకెట్ నుంచి ఏం తీసి ఇవ్వట్లే కదా సార్. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది ఆయన కష్టార్జితం 3,000 కుటుంబాలకు మొత్తం 1 లక్ష రూపాయలు చెప్పిన 30 కోట్ల రూపాయలు. ఆయన ఎంత కష్టపడితే వస్తుంది ఆ డబ్బు? అవును సార్. సార్ కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ గారు ఓకే వీళ్ళలాగా కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉండి ఇవ్వట్లేదండి. అవునండి. అతనికి ఉన్న అదృష్టం ఏంటంటే అతనికి ప్రజలో ఉన్న నటుడిగా ఒక గొప్ప ఆదరణ ఉండటం వల్ల దాని మీద వచ్చే డబ్బులు తన కుటుంబానికి కొంత ఏదో బతకడానికి ఖర్చు పెట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తున్నాడు సార్. నేను మా ప్రెసిడెంట్ తోటి నేను చాలా సార్లు ఈ విషయంలో అడిగినా సరే మా మాట ఎవరు మాట, డబ్బులు ఏముందా ఏదో చేయి, ముందు అటు వెళ్దాం, ఎవరికోటికి ఏదో చేద్దాం. ఎందుకంటే అతను ఆ పెయిన్ అతనికి ఏంటంటే చేయకపోతే నిద్ర పట్టదు అతనికి. ఈ సఫర్స్ ఎందుకంటే అరే నా తోటి ఉండేటువంటి ప్రజలకి, కష్టాలు పడే వాళ్ళకి సుఖంగా లేకుండా ఆత్మహత్య చేసుకుంటే నేను ఏసీ కార్లు నేనల్లా బతకాలని ఎందుకు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటైంది. నాకు చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది అలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక నాయకుడితో పనిచేస్తున్నాను. సో అలా ఇస్తున్నారండి. చెప్తాను రవిశంకర్ గారు, ఒక్కటి మాత్రం ఈ సందర్భం చెప్తాను. ఈ నాయకుల దగ్గర ఉన్నటువంటి ఆ 20,000 1,00,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేయగలిగేవాడు. ఎందుకంటే ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఏ సమస్య వచ్చినా నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తానని ఎంత గుండె ధైర్యం ఉన్నాడు ఈ ఎవ్వరికి లేదండి. అదే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, వి ఆల్ లవ్ పవన్ కళ్యాణ్. అదే సార్ ఇక్కడ కోసం మేము ఏదైనా చేయగలుగుతాం రెడీ ఉన్నాం సార్. ఇక్కడ ప్రతిపక్షాలు కొన్ని వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయం చేస్తూ ఉంటాయి, లేకపోతే ప్రశ్నిస్తూ ఉంటాయి, నిరసనలు ఆందోళనలు చేస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యను ఆ సమస్యను ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షమే రంగంలోకి దిగడం. ఇక్కడ ఇది ఇలాంటి ఒక రాజకీయ పార్టీ నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు సార్, దేశంలో ఎక్కడా లేదు సార్. అంటే ఈ ప్రతి పొలిటికల్ పార్టీ, ఇన్ఫాక్ట్ జనసేన 1,000 కోట్ల రూపాయల పార్టీ ఫండ్, 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉన్నటువంటి పార్టీ కాదు. కానీ వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనం మామూలు మనకి అధికారం ఇవ్వకపోయినా, మనకి పదవి ఇవ్వకపోయినా, మన ఒక ఎమ్మెల్యేగా గెలిపించకపోయినా మన దగ్గర ఉన్న డబ్బులు అయితే మన పక్కనున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసు మన హీరో మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న డబ్బు ఎంతో మంది ఇచ్చేద్దాం, ఇచ్చిన తర్వాత ముందు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క అట్లీస్ట్ మన వైపు ఏదో చేద్దాం ఈ రాజకీయాలని తర్వాత అని ఆలోచించే వ్యక్తి అండి కళ్యాణ్ బాబు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, నేను ఇచ్చే డబ్బుతోటి మీరు ఏదో అయిపోతారనే నమ్మకంతో నేను ఇవ్వట్లేదు, ఏదో అనుకుని ఇవ్వట్లేదు, నేనేదో ఉద్ధరించేస్తాను కూడా అనుకోవట్లేదు. కానీ వచ్చాక నేను చూస్తాను, మీకు ఈ కష్టాలు రావు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పిన నాయకులు మనందరం చాలాసార్లు చూసాం. నేను మమ్మల్ని గెలిపించండి, భవిష్యత్తులో మీకు సమస్య రాకుండా చూస్తామని చెప్పి వచ్చి ఏమి చేయని వాళ్ళని చూసాం. కానీ కళ్యాణ్ బాబు గారు నేను వచ్చేదాకా మీరు బతికుండాలి కదా ఈ సమస్యలతోటి. అందుకని నేను ముందు నాకు చేతనైనంత వరకు ఒక ఎంతో కొంత ఒక ఆర్థికంగా మీకు ఉపయోగపడి ఒక కన్నీటి బొట్టు తుడిచినా చాలు, అట్లీస్ట్ నేను రేపు పొద్దున్న సీఎం అయ్యో లేకపోతే అధికారం నా చేతికి వస్తే అప్పుడు దాకా మీరు బతుకుంటే కదా, సో అప్పుడు దాకా మీరు ఉండాలి, మీ సమస్యలు నేను తీర్చాలి. కాబట్టి ఈ చిన్న ఆర్థికమైనటువంటి చేయూతనిస్తున్నానని చెప్పిన వ్యక్తి అండి. నేను ఇస్తున్నాను, నాకంటే పెద్ద పిస్తా ఎవరు నేను అని అనుకునే వ్యక్తి కాదు. అరే ఇది ఇస్తున్నాను, ఇది సరిపోదేమో, కానీ ఇంతకంటే ఇచ్చేదానికి తన దగ్గర ఉన్న రిసోర్సెస్ లేక ఆ ఇచ్చేదాన్ని ఒక చిన్న హంబుల్గా వినయంగా, చాలా మంది చూడండి దేవుడికి ఒక ప్రసాదం పెట్టి ఎంత భక్తితో ఇస్తారో అంత భక్తితో ప్రజలకు ఇస్తున్న వ్యక్తి అండి. నేను ఇస్తున్నాను నువ్వు తీసుకో అనేటువంటి మైండ్ సెటే కాదు పవన్ కళ్యాణ్, అలా ఇస్తున్నాడు. సో ఎంతమంది రాజకీయ నాయకులు ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ 1,000 కోట్ల రూపాయల పార్టీ ఫండ్స్ ఉండి కూడా అవి తీయటానికి ఎవరికి మనసు రాదండి. లక్షల కోట్లు 1,000 కోట్లు ఉన్నాడు, పక్కనోడికి ఒక 500 రూపాయలు ఇవ్వాలంటే ఏడ్చి చచ్చేటువంటి ఈ రోజుల్లో ఏమీ లేకపోయినా ఇచ్చేయడానికి మొత్తం తనకున్నదంతా ఒలిచి ఇచ్చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడు మమ్మల్ని
తన 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 ఇదిలోకి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. వీఆర్ ఆల్ మేము కళ్యాణ్ బాబు యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటూ ఆయనలాగా కొద్దిగా చేయడానికి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి అండి. సో ఇలాంటి పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు. దిస్ ఈస్ ఫ్యాక్ట్. అది సార్ మీరు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే తరతరాలకు కావాల్సినంత సంపాదించుకుందాం అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు సార్. అలా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చే వాళ్లే ఎక్కువ మన దేశంలో నాకు తెలిసి. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టడంలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి మరి ఈ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది అనేది కూడా మనకు అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటే అంటే వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకుంటే వచ్చే ప్రయోజనం పెద్దగా లేదనుకున్నారా, లేకపోతే ఎందుకు అంత నిర్లక్ష్యం చూపించడానికి కారణం ఏంటి సార్? ఇచ్చేది ప్రజాధనమే కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చి 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఏదైనా చేసి అప్పుడప్పుడు 1 లక్ష 2 లక్షలు ఏదో దులుపుకొని వెళ్ళిపోయే పార్టీలు మనం చూస్తున్నాం. కానీ ఎందుకు ఇవ్వరంటే ఇప్పుడు కాదు కదా ఎలక్షన్స్, ఇంకో 2 ఏళ్ల తర్వాత కదా. ఆ 2 ఏళ్లలో ఒక 6 నెలలు ఉందనగా ఏదో ఒక చిన్న స్కీమ్ పెట్టి జనాలకి ఆ డబ్బులు కొడతాయి. అరే ఆకలితో ఉండి ప్రాణాలు పోయేటప్పుడు కదా నువ్వు సాయం చేయాలి, నిలబడాలి. అన్ని బాగున్నప్పుడు నువ్వు పెద్ద నువ్వు ఎలక్షన్లు గెలవటానికి అప్పటికప్పుడు ఒక పనికిమాల స్కీములు తెచ్చి జనాల అకౌంట్ డబ్బులు వేసేసి సరిపోద్దా? అంటే ఇప్పుడు ఇలాగ అసలు ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకులతోటి చాలా కష్టమైనా సరే మేము యుద్ధం చేస్తున్నామండి. ప్రజలకి న్యాయం కలిగేలాగా మాకు 1 సీటు రాకపోయినా వచ్చిన 1 సీటు అతను ఎటు కలిసిపోయినా మేము ఫైట్ చేస్తానే ఉంటామండి. విల్ ఫైట్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవటానికి కానీ ఎటువంటి వేరే ఆలోచన కానీ తావలేదండి. మా పవన్ కళ్యాణ్ గారుతో పాటు మనోహర్ గారు, నేను, మా మిగతా నాయకులు, మా కార్యకర్తలు వీఆర్ ఆల్ హ్యావింగ్ సేమ్ సెట్ ఆఫ్ మైండ్. మా నాయకుడికి ఎలాంటి మైండ్ సెట్ ఉందో అదే మా అందరికి పాస్ ఆన్ చేస్తున్నాడు మా బ్రెయిన్ లోకి. ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్, మీతో మేము ఫాలో అవుతాం చేస్తాం. సో ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వడానికి ఏడుపు ఎందుకంటే అర్థం కాదు. నీ సొమ్మేమని ఇస్తున్నావా, నీ బాబు సొమ్ము ఇస్తున్నావా, లేకపోతే నీ తాత సొమ్మేమని ఇస్తున్నావా? నాకు అంటే ఈ కడుపు అంటే ఐఎమ్ 60+ ఇవాళ. నేను ఐ బీన్ అబ్జర్వింగ్ పాలిటిక్స్ సిన్స్ 18th ఇయర్. చూసి 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 ఏంట్రా ఈ దరిద్రం ఏంటి, ఈ రూలింగ్ ఏంటి. ఓ పక్కన మనకంతా నిన్నగాక మనకన్నా లేట్ గా స్వాతంత్రం వచ్చిన సింగపూర్ లాంటి అంత అభ్యున్నతికి చేరిపోతున్నాయి, అభివృద్ధి అవుతున్నాయి. మనం ఇంకా ఇక్కడ ఏడుస్తున్నాం. కనీసం వాటర్ ఇవ్వలేకపోతున్నాం, ఎలక్ట్రిసిటీ ప్రాపర్ గా ఇవ్వలేకపోతున్నాం, కరెంటు కోతలు. ఈ కష్టపడే రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర కానీ, సరైనటువంటి వాళ్ళ అవసరాలకు తగినటువంటి వనరులు చేకూర్చలేకపోతున్నాం, వాళ్ళకి ఫైనాన్స్ చేకూర్చలేకపోతున్నాం. ఇంకా ఈ దరిద్రంలో ఉన్నటువంటి మన కర్మ. కాకపోతే మన కర్మ ఏంటంటే ఇలాంటి పనికి మారిన ఈ రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అంటే ఒక్కోసారి ఏంటంటే చాలా ఆవేశం వస్తుంది. కాబట్టి కానీ ఏజ్ వల్ల లేకపోతే ఆలోచన వల్ల ఒక్కొక్కసారి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. రవిశంకర్ సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా విమర్శించే ఒక బ్యాచ్ ఉంటుంది సార్. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే టీడీపీ హయాంలో రైతులు రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, అప్పుడు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగలేదు ఏంటని అడుగుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? ఆ టైంలో సార్ ఇప్పుడు మేము ఒక పార్టీ, మాకు కొన్ని లిమిటెడ్ మా టైం కానీ మాకు కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఆ టైంకి వచ్చేటప్పటికి 2019లో మేము అడ్రస్ చేయాల్సినటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ సమస్యలు అప్పుడు ఐడెంటిఫై చేసి ఆ సమస్య స్పందించాం. రాజధాని రైతుల దగ్గర భూములన్నీ లాక్కుని వెళ్ళిపోతుంటే ఇవ్వటం ఇష్టం లేని గ్రామస్తుల్ని కళ్యాణ్ బాబు గారు దగ్గరికి వచ్చి, సార్ మా ల్యాండ్స్ ఈ ల్యాండ్ పూలింగ్ లో లాక్కుంటున్నారు, మాకు ఏదైనా చేయండి, మాకు ఇష్టం లేదంటే 4-5 గ్రామాల ప్రజల యొక్క ల్యాండ్ పోకుండా కళ్యాణ్ బాబు ఆ రోజు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వాళ్ళకి ల్యాండ్ పోకుండా కాపాడాడు. ఇలాంటి కొన్ని బోల్డ్ అన్ని చేశాడండి. తర్వాత కిడ్నీ బాధితులు వృద్ధానం కిడ్నీ బాధితులు దానికోసం ఫైట్ చేశాడు. ఫారెన్ నుంచి డాక్టర్స్ పిలిపించాడు. ఇన్ని సమస్యలు మేము అడ్రస్ చేస్తున్నాం. సో ఒకటొకటి మా దృష్టికి దాని గ్రావిటీ పెరిగే కొద్దీ అది మా దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 19లో ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వచ్చింది. రెండో క్వశ్చన్ ఏంటంటే అప్పుడు వీళ్ళు ఏవి చేస్తున్నారు,
ఈ ఈ అప్పుడు మీరు 60 సీట్లు ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, 60 ఎమ్మెల్యే సీట్లుండి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? మీ జగన్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన బయట అంటున్నారు, మీరందరూ కూడా వేల కోట్లు సంపాదించినటువంటి ఎమ్మెల్యేస్ ఆ రోజు కూడా ఉన్నారు. మీ జోబులోంచి ఒక సింగిల్ పైసా తీసి ఇచ్చారా? చిన్న విషయం. సో ఇప్పుడు మేము గుర్తించాము లేకపోతే ఇప్పుడు మేము దీని గ్రావిటీ అర్థం చేసుకుని చేసాం. చేయొద్దా? ఇప్పుడు కూడా చేద్దాం మేము. ఇప్పుడు కూడా మూసుకొని పోతే పోయింది అంటావా మేము? నో అను. ఈ సమస్య కాదు, రేపు ఇంకో సమస్య వస్తే దాన్ని అడ్రస్ చేస్తాం. దాన్ని అడ్రస్ చేసినప్పుడు ప్రతి వాడు ఏమంటాడు, అప్పుడు ఏం చేశారంటారు. 1940లోనో 1950లోనో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించేసారు, బ్రిటిష్ భారతదేశాన్ని హింస పెడుతుంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం అడుగుతున్న ఎంత ఫూలిష్నెస్ ఉంటుందో అప్పుడు 19 లో ముందు మీరు ఏం చేయలేకపోతే అంతకంటే మూర్ఖత్వం. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు, అంతేగా? ఇప్పుడు కూడా చేయకూడదా? అది చేయకూడదా? నాకు అప్పుడు తెలిసిన నాకున్నటువంటి రిసోర్సెస్, నాకున్నటువంటి ప్రెషర్స్, నాకున్నటువంటి నా దృష్టికి వచ్చిన సమస్యల మీద ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. వీళ్ళు ఏ సమస్య మీద ఫోకస్ చేశారండి? ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఉన్నప్పుడు మేము వచ్చిన తర్వాత అది చేస్తాం, మేము వచ్చిన తర్వాత ఎన్ని ప్రామిస్లు చేశారండి? ఏ ఒక్క ప్రామిస్ అని నిలబెట్టుకున్నారు ఆయన? సమస్య లేని సమస్యను సృష్టించడం, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, సాల్వ్ చేసిన సమస్యలకి తద్వారా తనకి ఎంత అమౌంట్ వచ్చిందని చూసుకోవడం. ఇదే తప్ప ఏమైనా చేస్తున్నారా? ఈ వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందా? ఇవన్నీ నిలబడవండి. ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు తిరగబడతారు. వీళ్ళకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉంది. రవిశంకర్ గారు రైట్ అండి. అంటే ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత కూడా ఉంటది, అధికార పార్టీకి కాదు ప్రతిపక్ష పార్టీలకి ఉంటది. ఇప్పుడు అప్పుడు 67 సీట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది మీ క్వశ్చన్, రైట్? అప్పుడు 67 సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది మీరు క్వశ్చన్. ఇప్పుడు ఒక్క సీటు ఉండకపోయినా కూడా ఇంత ఈ రకంగా ఒక బాధ్యత తీసుకుని, ప్రభుత్వం విస్మరిస్తే ఆ బాధ్యత తీసుకుని ఇప్పుడు జనసేన పార్టీ చేస్తుంది, రైట్ సార్? అంటే మొత్తం 3000 కుటుంబాలు మీరు ఐడెంటిఫై చేశారు. 3000 కుటుంబాలు ఈ 3 ఏళ్ల కాలంలో, 3000 మంది కౌలు రైతులు ఈ 3 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు, కౌలు రైతులు. అంటే ఇప్పటికీ ఒక రైతు స్వరాజ్య వేదిక అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలా ఎఫెక్టివ్ గా, ఎక్సలెంట్ గా ఒక డేటా కలెక్ట్ చేసినారు. దాంట్లో 3000 మంది దాకా ఉన్నారు. అందులో 350 మంది ఐడెంటిఫైడ్, అంటే ఈ ఆర్టీఐ కింద, ఎందుకంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ రావడం వల్ల ఆర్టీఐలోకి ఎంటర్ అయ్యారు. సో అక్కడ తీసుకున్నాం. కానీ మిగతా వాళ్ళు ఇంట్లో ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోతే దీనికి ఎఫ్ఐఆర్ రాయిద్దాం, పోలీస్ రిపోర్ట్ చేద్దాం, చేసిన తర్వాత ఏమంటారు అది పోస్ట్ మార్టం చేస్తారు. దీనివల్ల చిన్న కొంతమందికి ఆ సెంటిమెంట్ విలేజ్ లెవెల్లో ఉంటది. ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఆత్మహత్యను కప్పుచ్చుకుని ఏదో పోయాడని చెప్పి అని ఆ ఉరిశిక్ష ఉరేసుకున్న మందు దగ్గర కవర్ చేసేసుకున్నారు. సో అలాంటి వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేశారు, పట్టుకున్నాం, చేసాం, వాళ్ళని ఎతికి ఐడెంటిఫై చేసాం. మేము ఇప్పుడు మా నాయకుడు ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. అలాగే మాకున్న కొద్దిపాటి రియోసెస్ లో ఆ ఫండ్ కి మేము కూడా ఒక ఉడతా భక్తి ఏదో చేస్తున్నాం. ఇంకా మాకు చాలా ఫండ్ కావాలి. వీఆర్ వెయిటింగ్ పీపుల్. ఎవరైతే కౌలు రైతులు, మనకు అన్నం పెట్టే కౌలు రైతులకి ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాతో జాయిన్ అవ్వమని చెప్పి మేము 99 టీవీ తరఫున వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ జాయిన్ విత్ అస్. మా అకౌంట్స్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఎనీబడి కెన్ చెక్, ఎవరైనా చూసుకోవచ్చు. ప్రతి పైసా కౌలు రైతు కుటుంబాలకి. ప్రెసిడెంట్ గారు ఇంకో మాట ఏంటంటే, కౌలు రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చదువులు కూడా ఎంతో కొంత చేస్తారని మాట ఇచ్చారు. కాబట్టి ప్రతిదీ చూసుకోవచ్చు అండి. దేర్ ఇస్ నో హైడింగ్ లేదు, ప్యూర్లీ ట్రాన్స్పరెంట్ ఉంది. వీఆర్ ఓపెన్లీ షోయింగ్ ద అకౌంట్. సో ఎవరైనా చేయాలంటే మాత్రం ప్లీజ్ చేయండి. మన రైతులు మనం ఆదుకుందాం. ఖచ్చితంగా ఎంతైనా చేసినా ఖచ్చితంగా ఆదుకోవాలి సార్. 3 పూట్ల తింటున్నామంటే రైతులే కదా సార్ కారణం. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, 100% చేయాల్సిందే. అది మన బాధ్యత. కూరగాయలు, ఫుడ్, పండ్లు ఎన్ని రైతు పండిస్తేనే వచ్చినాయి సార్. ఆడు చచ్చిపోయే, రైతు అనేవాడు చచ్చిపోయిన తర్వాత సులభం మనం కూడా చచ్చిపోతాం. సో మనకి ఏదో కారణంతో తన జీవనాధారంగా ఆధారం చేసుకుని మన జీవనాధారాన్ని నిలుపుతున్న రైతు కన్నా ఒక గొప్పోడు ఎవడున్నాడంటే దీని తర్వాతే కదా మీకు బట్టలు ఉండనివ్వండి, ఇళ్ళు ఉండనివ్వండి, ఏది ఉండనివ్వండి, బతికేయటానికి ఆహారం
బతకడానికి మనిషి జీవనాధారమైన ఆహారాన్ని పండించేవాడి కన్నా గొప్పవాడు ఎవడు లేరండి. అతన్ని అలాంటి రైతుని కాపాడుకోలేకపోతే, ఎందుకంటే మనం మనుషులుగా పుట్టింది, మనకి పశువులకి తేడా ఉండదు. అవునండి. ఇలాంటి పశువులకు ఇలాంటి పశువులు నీచ్ కమ్యూనిగాళ్ళు ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి నాయకులు ఉన్న కాలం వాళ్ళ జీవితాలు అంతే. సో మేమైతే కాంప్రమైజ్ కాము, మేమైతే మాకు చేతనంత వరకు ఇస్తాము. ఆఖరికి వాళ్ళకి ఏ చేయడాకైనా మేము రెడీ. కౌలు రైతుల కోసం, లేకపోతే ఇలాంటి పీడిత వర్గాల కోసం మేము 100% పై చేస్తాం. ఆర్థికంగా మా సామాజిక పరంగా దెబ్బతిన్న ప్రతి వాళ్ళకి మేము నిలబడతాం. వాట్ వీఆర్ ఫర్ పీపుల్. మొత్తం 3,000 కుటుంబాలండి. 3,000 కుటుంబాలు అంటే నాకు తెలిసి 2 ఏళ్ల కాలం చాలా తక్కువ. ఇప్పటికే ఒక 72 ఎంత చేస్తున్నా సరే 2 ఫేజెస్ లో చేశారు. ఇప్పటికి అనంతపురంలో చేశారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేశారు. ఒక 72 మందికి ఇచ్చారు. అంటే ఇంకా జనంలోనే ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా ఈ 2 ఏళ్ల కాలంలో? సార్ ఇంకోసారి అడగండి సార్. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ 3,000 కుటుంబాలకు మీరు ప్రతి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వబోతారు. అంటే 3,000 కుటుంబాలు కవర్ చేయాలంటే 2 ఏళ్ల సమయం చాలా తక్కువ. కాబట్టి ఇక మీదట జనంలోనే ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ అనుకోవాలా ప్రజల మధ్య? ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్లు ఎందుకు వస్తాయి అవన్నీ పడుచుకోదు కదా సార్. కానీ వీలైనంత వరకు ఈ 3,000 కుటుంబాలకి ఎంతవరకు మేము ఆదరించాలి, ఎంతవరకు వాళ్ళని ఆదుకోవాలి, దాని మీద ఉన్నామండి. మా దగ్గర ఉన్న ఫండ్స్ ఉన్నాయి, కానీ సఫిషియెంట్ ఫండ్స్ ఇంకా రావాలి. మాకు 3,000 కుటుంబాలు ఆదుకోవడానికి ఇంకా చాలా ఫండ్స్ కావాలి. మాకు ఎలా పూలప్ చేయాలో మేమందరం కష్టపడుతున్నాం. కానీ రాబోయే 2 ఏళ్లే కదండి, ఇంకొక 1 year ఉన్నా సరే సరిపోదండి. సో వీఆర్ హియర్. మేము వాళ్ళ కోసం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా నెలకి 2 సార్లు 3 సార్లు మా ప్రెసిడెంట్ గారు వెళ్తారు, ఆయనకి సపోర్ట్ గా మేము వెళ్తాం. అది కాకుండా మేము విడిగా ప్రజల యొక్క సిచ్యువేషన్స్ కనుక్కొని వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. రైట్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వస్తున్నారు, మళ్ళీ కనిపించడం లేదు, మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అంటే పొలిటికల్ టూరిస్ట్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా. అదేనండి, అంటే నేను ఇదివరకు ఉన్నంత అగ్రెసివ్ గా ఉండకూడదు అని అనిపిస్తుంది కానీ, బట్ జరిగే పరిస్థితి చూస్తే ఒకసారి చాలా చిరాకు వస్తుంది. ఇంతకన్నా నాసిరకమైన పనికి మాలినటువంటి కామెంట్ ఒకటి ఉండదు. మీరందరూ 24 hours ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ ఎంత తినాలి, ఎంత దొబ్బాలి అని ఆలోచించి మీలాంటి వాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్ అంటే పెట్టి ఉండి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉండి మీరు ఏం చేశారు, ఏమి ప్రజలకు చేస్తున్నారు? మీరు మైన్లు దోచేస్తున్నారు, ప్రజల మీద వచ్చి ఆల్కహాల్ మీద వచ్చి ఇన్కమ్ దోచేస్తున్నారు, నాసిరకమైన ఆల్కహాల్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు, పొల్యూషన్ కి విపరీతంగా ఇచ్చేస్తున్నారు, ఇసుక తవ్వకాలు తవ్వి ఎన్విరాన్మెంట్ ని ధ్వంసం చేస్తున్నారు. మీ నాయకులు, మీ యొక్క గుత్తేదారులు మీరు ఎవరికైతే ఇచ్చారో మీరు మాకు చెప్పేవాడి పార్ట్ టైం పొలిటీషియన్ అని. ఏంటి పార్ట్ టైం పొలిటీషియన్? మీకు 1,00,000 కోట్ల వెనకాల ఉంది, 1,000 కోట్లు ఉంది, మీరు ఏం పని చెప్పిన పనులు మేము బతకాలి. కనీసం మా పిల్లలకి 2 పూట్ల ఫుడ్ పెట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు అందజేయాలి. సార్ ఇప్పుడు ఇలా 30 కోట్ల రూపాయలు 3,000 కుటుంబాలను ఆదుకోవాలంటే ప్రజలను ఉన్నాం మేము. అంటే ఇప్పుడు ఆయన కష్టార్జితాన్ని ఇస్తున్నారు కదా సార్, భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేయాలంటే ఈయన సంపాదించుకోవాలి కదా, దానికి సినిమాలు చేయాలి కదా. అంతే కదా, సినిమాలే కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వేరే ఇన్కమ్ సోర్స్ లేదు కదా. మాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోతే మాకేమి కాంట్రాక్టర్లు లేకపోతే గనులు లేవండి. మాకు సినిమా తప్ప వేరే ఆధారం లేదు. మాకు బతకాలి, మరి ఏం చేయాలి? బతుకుతాం, తప్పదు. బతుకుతూ ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలి, దానిలో పని చేయడం. అవును, సంపాదించిన దానిలో ప్రజలకు, కష్టాల్లో ఉన్న వాళ్ళ ప్రజలకు సహాయం చేయాలి. రైట్. ఒకటి సార్, ఫుల్ టైం ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే నేను ఆ మాట అంటూ నాకు ఇష్టం లేదు, కానీ ఫుల్ టైం ఉండి ఏం పీకుతున్నారు మీరు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ మాట, మీ తప్పే ఉంది సార్, ఆయనే వాడుతున్నారు కదా పదాన్ని. అంత దిగజారి మాట్లాడటం ఇష్టం లేదు సార్. కొంచెం ఆవేశంలో ఆ మాట అన్నంత తప్ప నాకు అది కూడా అంటే ఇష్టం లేదు. ఏం చేస్తున్నారు మీరు వచ్చే డబ్బులు లెక్కెట్టుకున్నారా? గరీబేగులు నింపుకొని ఎక్కడికి పంపించుకున్నారు? ఏ ట్యాక్స్ సేవెన్స్ పంపించుకున్నారు? ఎక్కడెక్కడ ఆస్తులు కొనుక్కొని మళ్ళీ ఎలక్షన్ టైంకి ఆస్తులు అమ్ముకొని జనాలు పెట్టాలని చూస్తా, ఎన్ని మాకు తెలీదా? మీరు చేస్తున్నటువంటి
ఈ క్రైమ్ అందరూ వస్తుంది. మీకు బుద్ధి చెప్పే రోజు ఈ ప్రజలకి నష్టం చేసే నాయకుడికి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుంది. ఇట్ ఈస్ షూర్. దానికోసం మేము తీవ్రంగా ఫైట్ చేస్తాం సార్. రైట్ అండి. అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వచ్చిన ప్రభావంతో ఈ రకంగా ప్రజలు స్వాగతం పలుకుతున్నారా, లేకపోతే అంటే జనసేన పార్టీ మీద ప్రజలకు నమ్మకం పెరిగిందా, వారు నమ్మకం పెట్టుకున్నారా? ఈసారి జనసేన పార్టీ రాబోతోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎన్నో పార్టీలను చూసాం. ఇప్పుడు జనసేన చూద్దామనే నమ్మకం పెట్టుకున్నారా? వాళ్ళ ఆశ కనిపిస్తోందా? మీరు ప్రత్యక్షంగా చూశారు కదా చాలా మందిని. లాస్ట్ వీక్ అంతా కూడా మీరు చాలా బిజీగా ఉన్నారు గోదావరి జిల్లాలో. తిరుగుతున్నామండి. ఎందుకంటే మాకు ఒకటి ప్రజల్లో ఎప్పుడైతే ఉంటామో ప్రజల సమస్యలు మాకు తెలుస్తాయి సార్. అవునండి. యాక్చువల్ గా మీ మీడియా కానీ మీరు కానీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ లో మేబీ దేర్ ఈస్ సమ్ 1-2 తేడాలు అయితే ఉండొచ్చు, కానీ లైవ్ గా మేముగా వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఆ సమస్యల యొక్క గ్రావిటీ ఏంటో మాకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ చేసేటువంటి పనికిమాలిన పనులకి, వాళ్ళు పడే సఫరింగ్ కి, వాళ్ళు పడే బాధలకి, ఆఖరికి కుటుంబ మనుషులు భార్య బిడ్డలు కూడా చచ్చిపోయేటువంటి వ్యక్తులకి వాళ్ళ బాధలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక వ్యక్తి అనేవాడు వచ్చి ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్డమ్ ఉండి ఒక రాజకుమారులాగా బతకాల్సిన వ్యక్తి వదిలేసి ప్రజల్లోకి తిరుగుతా, ప్రజలు లాగుతుంటే పడిపోతారు, అతని మీద పడిపోయి రక్కేస్తారు. ఇన్ని భరించి అతను వస్తేనేమో విపరీతమైన విమర్శలు, విపరీతంగా తిట్టటాలు, విమర్శించడం మానేశారు, తిట్టడం మొదలెట్టారు వీళ్ళు రాస్కిల్స్. ఎన్ని చేస్తున్నా సరే జనాలు తెలుస్తుంది ఎవడు మంచి వ్యక్తి, ఎవరు ఎలాంటి చేస్తున్నారు. జనాలే అమాయకులేం కాదు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. కాకపోతే ఆయా పరిస్థితుల్లో వాళ్ళకున్న ప్రయారిటీస్, వాళ్ళకున్న పరిస్థితుల్లో ఒకరిని గెలిపిస్తారు. నువ్వు గెలిచావు కాబట్టి శాశ్వతంగా ఈ సింహాసనం నీదైపోదు. చాలా మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. త్వరలోనే వైసీపీ కాలగర్భంలో కలిసిపోద్ది. అది మేం చేయక్కర్లా, ప్రజలే చేస్తారు. ప్రజల చేతుల్లోనే మీరు మిమ్మల్ని ప్రజలే కాలగర్భంలో కలిపేస్తారు. దిస్ ఇస్ షూర్. సో ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి అతను నిలబడుతుంది. ఎదురొచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సపోర్ట్ చేస్తుంటే మీరు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి మీరు అటెండ్ అవ్వకండి, మీరు అక్కడికి వెళ్ళకండి, ఆ సభలకని చెప్తున్నటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం. మేము ఈ టూర్ లో ఇంతకంటే దుర్మార్గులైనటువంటి ప్రభుత్వం ఉంటుందా? అలా చెప్పే బదులు ఫ్యామిలీకి చచ్చిపోయినటువంటి ఈ యొక్క నాయకులు, మన ఈ కౌలు రైతులకు 7 లక్షలు ఇస్తాను నువ్వు గొప్పగా ప్రామిస్ చేసావు కదా, నువ్వు మేము 1 లక్ష రూపాయలు ఇస్తావు, నువ్వు 7 లక్షలు ఇవ్వు. ఏదో మేము ఎవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళకి 7 లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? నీ దగ్గర ఉన్న 350, ఈ లెక్కలో ఉన్న 300 ఆర్టీ లెక్కలో ఉన్న 350 మంది కాదు, 3000 మంది ఉన్నారు. 3000 మందికి ఒక్కొక్కళ్ళకి 7 లక్షలు ఇచ్చి అప్పుడు నీ పాపాన్ని కడుక్కోండి. మీరు చేసిన పాపాలని, మీరు చేసిన దీన్ని కడుక్కోండి. దేవుడి దగ్గరికి వెళ్ళి దండాలు పెడితే మీ పాపాలు పోవు. అట్లీస్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన 7 లక్షల రూపాయలు ఇచ్చి మీ పాపాలు కడుక్కోండి. అట్లీస్ట్ మీకు కొద్దిగైనా మీకు ఒక మంచి జరుగుతుంది. లేదంటే మీరు సర్వనాశనం అయిపోతారు. ప్రజలతో శత్రుత్వం పెట్టుకోవడం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా ప్రత్యర్థులతోటో లేకపోతే విరోధులతోనో ఇంకోళ్ళతోనో శత్రుత్వం పెట్టుకుంటుంది. ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే ప్రజలను పీడిస్తుంటే మీరే నాయకులు ఖచ్చితంగా మీకు వివరంగా బుద్ధి చెప్తారండి రాబోయే ఎలక్షన్. నాగబాబు గారు, మీకు ఫోటో చూపిస్తాను, అతను గుర్తుపడతారా? మీకు ఫోటో చూపిస్తాను. జూమ్ చేయండి, కొంచెం పెద్ద చేయండి. అదే సార్, ఇప్పుడు చూడండి ఫోటో. వచ్చినాయండి, అదే వచ్చినాయండి ఫోటో. ఇంకో ఫోటో చూపిస్తా సార్ మీకు, ఇంకో ఫోటో చూపిస్తా సార్ మీకు మీతో. వీళ్ళు అప్పుడంతా ఫ్యాన్స్ లాగా తిరుగుతుండేవాళ్ళు. మీతో ఏ సందర్భంలో దిగారు సార్ ఈయన? సార్ మేము షూటింగ్ దగ్గరికి వెళ్తే వెనకాల నిలబడుతుంటే మేమే ఈ సెక్యూరిటీ వాళ్ళు తన్ని తగలేడుతుంటే అరే బాగుంటారా బాబు, అభిమానంతో వచ్చారు వాళ్ళని ఏమో అనకండి చెప్పి మేము ఎప్పుడు సెక్యూరిటీ లేకపోతే అక్కడున్న మనుషులు దూరం పెడుతుంటే మేమే దగ్గర అనకండి వాళ్ళు ఎంతో దూరంతో అభిమానంతో వచ్చారని చెప్పి దగ్గర తీసుకొని ఫోటోలు ఇస్తామండి. మేము కొట్టే ఆర్టిస్టులు కాదు, పక్కన నిలబడితే పట్టను 4 పీకే వ్యక్తులు కాదు, అలా ఇచ్చేవాళ్ళం. అలా ఇచ్చిన వాళ్ళలో ఎదవలు ఉంటారు, పనికిమాల ఎదవలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అందులో వీడు ఒకడు
ద రైట్ మోస్ట్ యూజ్లెస్ ఫెలో. వీడి పేరు గుడివాడ అమర్నాథ్ రెడ్డి అని. రెడ్డి కాదు సార్, రెడ్డి కాదు, మీ సామాజిక వర్గం. సారీ ఐఎమ్ సారీ, గుడివాడ అమర్నాథ్ రైట్. సన్నాసి. వీడికి ఏం అధికారం ఉందండి పవన్ కళ్యాణ్ విమర్శించడానికి? అదే సార్, మా చేత కాదు విమర్శించడం. మేము వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ, ఎనీ అదర్ వైసీపీ నాయకులను కానీ వాళ్ళ కుటుంబాల జోలికి అట్లా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఏం చేస్తున్నారు కళ్యాణ్ బాబు గురించి? కళ్యాణ్ బాబు ఖాళీ గోటికి సరిపోరు వీళ్ళెవరు కూడా. కళ్యాణ్ బాబు వ్యక్తిత్వం యొక్క చుట్టుపక్కల కూడా రారు, ఖాళీ మసైపోతారు అతని యొక్క వ్యక్తిత్వం తాలూకు ఫైర్ ముందు. వీళ్ళేంటండి కళ్యాణ్ బాబుని విమర్శించేది? పనికి మాలిన సన్నాసులు. ఏమో సార్ అంటే ఈ మాట సంస్కారంతో ఆపుతున్నా. ఇంతకంటే తీవ్రంగా చెప్పగలను. నా దగ్గర చాలా లాంగ్వేజ్ ఉంది. అదే మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందో. అది మాకు చిన్నప్పటి నుంచి అవపోసరం అలవాటేది. మేము అది వాడదలుచుకోవాలి. మాకు సంస్కారం, మాకు ఒక కల్చరు, మాట్లాడకూడదు, ఒక ఎటికసీ నేర్చుకున్నాం. కాబట్టి ఆ సన్నాసులు పనికి మాల వేదంలో ఈ మాటతో ఆపారండి. రమ్మనండి వీళ్ళని, వీళ్ళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఈ విమర్శించిన ఈ సోకాల్డ్ సన్నాసులందరూ రమ్మనండి. నేను వస్తాను రోడ్డు మీదకి. రా, ఎవరు తప్పు ఉందో ప్రజల ముందు కూర్చొని మాట్లాడదాం. ఎవడు మాట్లాడుతాడు రమ్మనండి, రోడ్డు మీదకి రమ్మనండి. నేను వస్తా, నేను వచ్చి నిలబడతా, నువ్వు రా. పవన్ కళ్యాణ్ గారి దాకా కర్లా, ప్రెసిడెంట్ గారి దాకా కర్లా, లేకపోతే నాదన్ మనోహర్ గారి దాకా కర్లా, నేను వస్తా, రా. నువ్వు ఎలాంటి వాడువో, నిన్ను ఎంత అసహించుకున్నారో జనం, రండి, ఓపెన్గా వచ్చి రండి, ఛాలెంజ్ చేస్తాను నేను. మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, మీరే అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడతారు. అంటే అది గోటికి కాదు కదా. అంటే మంత్రి పదవి ఇచ్చారనే విధేయత లేదా కృతజ్ఞత ఏంటి సార్ అది? అంటే మంత్రిత్వ శాఖ ఏ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్షణం ఏంటంటే, నువ్వు కాపు అయితే కాపు వాళ్ళతో తిట్టిస్తాడు, నువ్వు రెడ్డి అయితే ఇంకో తోటి రెడ్డిలతో తిట్టిస్తాడు, నువ్వు కమ్మ అతను అయితే కమ్మ వాళ్ళతో తిట్టిస్తాడు. ఇది ఇతనుకున్న జబ్బు. ఇది ఒక పనికిమాలిన స్ట్రాటజీ. ఆ వెనకాల ఉన్న ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు పెట్టాడు ఏంటో, అతని యొక్క డిస్ట్రక్టివ్ ఎలిమెంట్ కాల్డ్ ప్రశాంత్ కిషోర్ అలాంటివన్నీ అమలు చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించడం ఎందుకండి? మీరు పనిచేసి మంచిగా చేయండి. 7 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి, మా చేత కదా. లేకపోతే ఈ అంబటి రాంబాబు గారు మీరు మమ్మల్ని అంటారండి. ముందు మీకు ఇచ్చిన ఆ నీటిపారుదల శాఖ ఇచ్చారు కదా, ఫినిష్ చేయండి. ఈ 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి చాలా ఉపయోగపడండి. ఎప్పుడు ఫినిష్ అవుతావు చెప్పలేము, అవుతో లేదు చెప్పలేము. నువ్వు అదే మినిస్టర్, అదే మీరు మాట్లాడుతున్న మాట. ఇవాళ నేను అడుగుతున్నాను, మీరు పోలవరం ఆ సందర్భం మీరు వాళ్ళ గురించి చెప్పారు కదా, చెప్తున్నా. పవన్ కళ్యాణ్ విమర్శించారు కాబట్టి చెప్తున్నా. మీరు పోలవరం ప్రాజెక్ట్ టేకప్ మీరు మీకెందుకే వస్తుంది కదా. రాబోయే 2 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు 58,000 కోట్ల డబ్బు ఉంటే గానీ పూర్తి అవ్వదు. అది సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. మీరు రానున్న 2 ఏళ్లలో ఏ ఫేజ్ మేనర్ లో ఎలా చేస్తున్నారో ఒకసారి మీరు వివరించండి. మీ యొక్క శాఖే కదా. రాబోయే 2 ఏళ్లలో మన ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మేము ప్రజలకు నీళ్ళు అందిస్తాం అన్న విషయం మీరు చెప్పండి. బ్రేకప్ ఇవ్వండి, విజువల్గా చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఓకే, ఒకవేళ మేము ఇప్పుడు ఏదన్నా ఒక మాట ఏదన్నా కోపంతో బాధతో అన్నా సరే, రేపు పొద్దున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. ఎన్ని తప్పులు చేస్తున్నా అట్లీస్ట్ నీళ్ళు ఇచ్చారు ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందో తెలియదు కదా సార్. అదేంటంటే అలా కొంతమంది కొన్ని వచ్చేసాయి సార్. వీళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళ శాఖల గురించి తెలియదు. అన్నిటికీ ఒక ఆయన ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకొకరు ఎవరో ఉంటారు. వీళ్ళు ఊరికే మన వేలుముద్రగాళ్ళు లేకపోతే రబ్బర్ స్టాంప్ వీళ్ళు, ఆయన వచ్చి చేస్తారు. సో వీళ్ళకేం తెలుసు అండి? వీళ్ళకి పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే ఆయన విమర్శించడం అనేటువంటి ఒక ఇది తప్ప వీళ్ళకే వచ్చు. వీళ్ళకేమీ రాదు. పొట్ట పొడిస్తే అక్షరం ఒక రాని సన్నాసులు వీళ్ళేంటండి పవన్ కళ్యాణ్ గారు తిట్టేది? రైట్ అండి. అంటే కొత్తగా మంత్రి పదవి వచ్చింది కదా సార్, కొంచెం స్టడీ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల ఈ కార్యక్రమంలో ఉన్నారు అంతే కదా. మేము పదవి లేకపోయినా, మేము పార్టీలు లేకపోయినా ఎంతో కొంత ప్రజా సమస్యలు ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటున్నాం. ఇంకా దాని గురించి చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. రైతు సమస్యలు ఎలా ఉండే మాకు తెలుసుకుంటున్నాం. లేకపోతే ఒక నేతన్నల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. ఫిషర్మెన్ సోదరుల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాం. లేకపోతే సెక్టిబెలిజీ సోదరుల యొక్క వాళ్ళ వృత్తిని ఎలా నాశనం చేస్తున్నారు ఈ ప్రభుత్వం
అరే తెలుసుకుంటున్నాం. వీఆర్ ట్రైంగ్ టు లెర్న్, ట్రైంగ్ టు గెట్ అండర్స్టాండింగ్ అబౌట్ పీపుల్. ఎవరైతే ఆ వృత్తి, ఈ ఉత్పత్తి కులాలు యొక్క సఫరింగ్స్ ఏంటో మేము తెలుసుకుంటున్నాం. అలాగే ఉన్నత కులాలు, అప్పర్ క్యాస్ట్ అని చెప్పి, ఉన్నత కులాలు ఐ మీన్ టు సే అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకునే బ్రాహ్మణులు ఎంత బాధలు పడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి. స్వేచ్ఛగా వ్యాపారం చేసి జెన్యున్ గా నిలబడే వైశ్య కులాల యొక్క, వైశ్యుల యొక్క వృత్తుల్ని, వాళ్ళ వ్యాపారాలు ఎలా డిస్ట్రక్ట్ చేస్తున్నారు, ఎలా నాశనం చేస్తున్నారు. లేకపోతే ఒక ఒక కమ్మ సోదరుల యొక్క వాళ్ళ కమ్మ వాళ్ళ కులం మీద పగబెట్టి కులాన్ని నాశనం చేసేటువంటి మీ ఆలోచనలు మేము వాటి మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడు మీరు నార్మల్ చేస్తారు. మేము వాళ్ళని ఎలా ఇబ్బందులు పెడతాం మేము తెలుసుకున్నాం, అవే అర్థం చేసుకున్నాం. మీరు దాని బదులు మీకు ఎంత లాభం వచ్చింది, ఎంత వ్యాపారం వచ్చింది, ఏ కులాన్ని అడగదొక్కేయాలి, ఏ కులం యొక్క ఆర్థిక కులాలు సర్వనాశనం చేయాలి, ఇదా మీరు చేసేది? ఇదా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది? వీళ్ళ గురించి నేను రాను సార్, యాక్చువల్ గా రాను. మీరు ఏదో అడిగారని వచ్చాను, వస్తే ఇలాంటి బాధ. మీరు చాలా మీరు నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, చాలా వాటి మీద స్పందించను, వద్దు అడగొద్దు అని చెప్పారు. బట్ ఏంటంటే నేనే అత్యుత్సాహంతో అడిగాను. బట్ మీరు ఆవేదన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడితే ఒక్కొక్కసారి మన స్థాయి కోల్పోతాం. ఒక నిజాన్ని వెలికి తీసే ఒక జర్నలిస్ట్ గా మీరు మాట్లాడుతూ మీది రైట్ అండి. కాకపోతే ఈ ఫ్రస్ట్రేషన్, ఈ బాధ మాకేమైపోతుందంటే ఆవేశం కూడా వస్తుంది. దాన్ని తగ్గించుకొని మాట్లాడాలి. అదే సార్ మీ ఆవేదన నాకు అర్థమైంది సార్. మీతో మాట్లాడడానికి రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈ డిబేట్ చూస్తూ మీతో మాట్లాడడానికి కాల్ చేశారు రాయపాటి అరుణ్ గారు మాట్లాడండి నాగబాబు గారితో. అరుణ్ గారు, రైట్ అండి. అరుణ్ గారు మాట్లాడండి. నాగబాబు గారితో మాట్లాడండి. నమస్తే రవిశంకర్ గారు. నాగబాబు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగబాబు సార్. సార్ బాగున్నారా? బాగున్నానమ్మా అరుణ, ఫైన్. నేను అప్పుడప్పుడు ఛానల్స్ లో మీరు జనసేన స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతూ ఉన్నానమ్మా. చిన్నపిల్లవైనా ఒక కంట్రోల్డ్ మేనర్ లో ఒక బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నావు. ఐ హావ్ టు రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ గుర్తించినందుకు. సార్ నేను చాలా రోజుల నుంచి, నేనే కాదు నాలాగా ఎంతో మంది గ్రౌండ్ లో పనిచేసే కార్యకర్తలు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం, కళ్యాణ్ సార్ ఒక్కళ్ళే ఎందుకు పోరాడుతున్నారు, ఆయన ఫ్యామిలీ ఎందుకు ఆయనకు సపోర్ట్ గా ఉండదు, మేముంటే కనీసం మంది బలం గాని ఉండగలం గాని గ్రౌండ్ లో చిన్న స్థాయి వాళ్ళని, ఆ స్థాయి వ్యక్తికి సపోర్ట్ గా ఈ రెండు హేమాహేమీలైన పార్టీల మధ్యలో ఆయన గెలవాలి, నిలబడాలి అంటే అత్యంత బలవంతమైన కుటుంబం ఆయన వెనకాల ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదని చాలా సార్లు వేదనకు గురయ్యాను సార్ నాలాంటి వాళ్ళందరి ముందు. ఇప్పుడు మీరు ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చి సార్ వెనకాల ఉంటుంటే మాలాంటి వాళ్ళందరికీ కొన్నంత ధైర్యంగా ఉంది. ఇంకా మా సార్ గెలుస్తారు, ఆయనకి ఒక బలం ఏర్పడింది, మాలాంటి చిన్న వాళ్ళనే కాదు పెద్దవాళ్ళు కూడా వచ్చారు అని చెప్పేసి ఒక ధైర్యం మా అందరికి వచ్చింది. ఇప్పుడు మాకు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నేను గ్రౌండ్ లోకి వెళ్ళటం కానీ, మా వెనకాల ఇద్దరు అన్నలు ఉన్నారు అని చెప్పేసి ధైర్యం వచ్చి బలంగా బయటికి వెళ్తున్నాం. గట్టిగా మీరు రావడం మొదలు పెట్టాక కూడా చాలా మందిలో చాలా సందేహాలు ఉండేవి. మనం ఆయన దాకా వెళ్ళలేము, ఒక్క వ్యక్తే ఉంది, ఆయన తర్వాత ఎవరు పొందించింది ఇంకా జనసేనలో, ఆయన తప్ప ఇంకెవరు లేరు అన్న ఇది చాలా మంది మమ్మల్ని డిసెంకరేజింగ్ చేసేలాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మీరు వచ్చాక మేమంతా ధైర్యంగా చెప్పుకుంటున్నాం, నాగబాబు సార్ కూడా వచ్చారు ఫుల్ టైం జనసేనలోకి, ఇంకా ఆయన కూడా ఉంటారు మాకు, ఇప్పుడు మాకు ఒక్కన్నా కాదు ఇద్దరు చెప్పేసి ధైర్యంగా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే సార్, వైసీపీ అనేది జనాల్లో నిల్లు. ఎందుకంటే నేనుండేది వైసీపీ కల్ట్ ఏరియా సార్. అసలు ఆ కల్ట్ ఏరియాలో కూడా ఇవాళ వైసీపీ నిల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఇప్పుడు వైసీపీకి నిన్న మొన్నటి వరకు నాతో బాహాబాహీగా డిబేట్లకు దిగిన వాళ్ళు కూడా, వాదనలకు దిగిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు, మాట్లాడట్లే. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ పార్టీకి గొయ్యతవి కప్పెట్టుకుంటున్నారు. ఆయన విధి విధానాలు, పరిపాలన, ఈ అవినీతి, మంత్రులు వీధి జాగిల వచ్చి మీద పడిపోయినట్లుగా మీడియా ముందుకు వచ్చేటప్పటికి ప్రజల విషయాల గురించి మాట్లాడకుండా
అపోజిట్ నాయకుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం, ఇవన్నీ మేము బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మాకున్న చిన్న చిన్న ఛానల్స్ ద్వారా, చిన్న చిన్న సోర్సెస్ ద్వారా అవన్నీ జనాలకు రీచ్ అవుతున్నాయి. న్యూట్రల్ పీపుల్ లేదమ్మా అరుణ, మీలాంటి స్పోక్స్ పర్సన్స్, కార్యకర్తలు, మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు తీసుకెళ్ళగలిగేటువంటి వాక్చాతుర్యం అండ్ ఒక సర్వీస్ చేసేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్న మీలాంటి వాళ్ళు డెడికేషన్ జనసేన పార్టీకి నిజమైన వెన్నెముక లాంటి వాళ్ళం. అలాగే మీరు అన్నారు కదా ఫ్యామిలీ నుంచి రాలేదని. నేను మీకు తెలిసి ఇప్పుడు బయటకు వచ్చాను, కానీ తెలియకుండా వెనకాలండి చాలా సందర్భాల్లో పార్టీకి పనిచేస్తున్నానమ్మా. తర్వాత జనసేన ఎలా ఉందనేది ఇగో ఇప్పుడు రవిశంకర్ గారు లేకపోతే ఇంకొక జర్నలిస్టులు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీడే చూస్తుంటాను, అవగాహన పెంచుకుంటాను. నాకు అదృష్టం ఏంటంటే ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ నువ్వు వచ్చి చేయొచ్చు అనే నేను ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాను ఇన్ని రోజులు. ఆయన నాకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐ జస్ట్ జంప్ విత్ ఆల్ మై ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ ఇయర్ టు ఫైట్ ఫర్ అనదర్ 10 years. నేను జనసేనలో పనిచేస్తాను. ఆ తర్వాత నా ఆరోగ్యం పర్మిట్ చేస్తే వేరే సంగతి. బట్ రాబోయే 10 ఏళ్ళు మాత్రం జనసేనతో 100% ఉంటాను. ఆ తర్వాత నా ఆరోగ్యం, నాకు ఫిట్నెస్ బాగుంటే ఐ కంటిన్యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. జనసేన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఇవాళ. నాట్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడు కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వం నాయకుడు. అలాంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడం మా అందరికీ గర్వకారణం. అఫ్కోర్స్ మనందరికీ కూడా గర్వకారణం. మీకు అందరికీ కూడా చాలా సమస్యల్ని ఏవైనా ఉంటే నాతో చెప్పండి. నేను ఐఎమ్ అవైలబుల్ టు ఆల్ మై క్యాడర్, ఆల్ అవర్ జనసేన క్యాడర్. వీఆర్ ఫైటింగ్ అమ్మ, మనం కలిసి పనిచేద్దాం, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. తప్పకుండా సార్, మా ప్రతి సమస్య మీ దాకా తీసుకొస్తాము డెఫినెట్లీ గా. మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నియోజకవర్గాల స్థాయిలో రాజకీయ శిక్షణా తరగతులు అనేవి పెట్టాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలా మందికి తెలియజేసి ఉన్నాము. అది సోషల్ మీడియా అవనివ్వండి, గ్రౌండ్ లో అవనివ్వండి, లేదా జిల్లా కమిటీలు, మండల కమిటీలకు కానివ్వండి. ఈ శిక్షణా తరగతులు అనేవి పెడితే అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా క్లియర్ అయిపోయి పార్టీ బలంగా తయారవుతుంది. 24లో 100% గెలుపు మనదే అనే హోప్ ప్రజల్లోనూ అలాగే మనలోనూ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది సార్. ఇప్పుడు మనకు వైసీపీ అసలు శత్రువు కానే కాదు, మన ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అని మనం అనుకుంటున్నాం, కానీ లేదు, ప్రజల్లో 0 అయిపోయింది. నిన్న ఒక బస్ కండక్టర్ ని జస్ట్ కదిలిచ్చి అన్న నా 3 సార్లు పెంచారు, నా జీతం పెంచలేదు, మరి నీ జీతం పెంచారంటే లేదు కట్ చేశారన్నారు సార్ ఆయన. మరి ఒకసారి పాలాభిషేకం చేయకపోయారా, మీకు కూడా పెంచుతారంటే ఆయన అసలు నేను అమ్మాయిని అని కానీ బస్సులో జనాలు ఉన్నారని కానీ కనీసం కామన్ సెన్స్ కూడా వదిలేసి ఆయన కడుపులో ఉక్రోషం, వాడికి పాలాభిషేకం కాదు ఉచ్చాభిషేకం చేయాలని పచ్చిగా మాట్లాడాడు సార్. నాకు బ్లాంక్ అయిపోయాను నేనైతే అసలు. అట్లాంటి ఆవేదన గ్రౌండ్ లో ఉంది. ఇంకోటమ్మా, మేము మొన్న వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి శాఖ పోలీస్ శాఖలో గత 6 నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ రావట్లేదని ఒక మాట వచ్చింది బయటికి. వాళ్ళ డైలీ అలవెన్స్లు కానీ ఏమీ దొరకట్లా. ఒక సాధారణ పోలీసు ఉద్యోగికి ఆ జీతం అందకపోతే అతను పడే బాధ ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పని చేయలేరు. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు. చేసిన దానికి వాళ్ళు కనీసం వాళ్ళ శాలరీ కూడా ఇవ్వట్ల. వచ్చిన ప్రతి పైసా మీరు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఏ పోలీసుకి శాలరీ ఇవ్వద్దా, వాళ్ళు బతకద్దా? ఎంప్లాయీస్ కి మంచి చేయరు, పోలీసులకి మంచి చేయరు, భవన నిర్మాణ కార్మికులు సఫర్ అవుతుంటే వాళ్ళకి మంచి చేయరు. అడ్డగోలుగా ఇసుక వేసుకుంటారు, మైనింగ్ చేసేస్తుంటారు, అడ్డగోలు మైనింగ్లు, ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్ట్ చేస్తారు. ఇలాంటి దుర్మార్గులను ఖచ్చితంగా ఓడించి తీరుతాం, ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ అరుణ్ గారు. థ్యాంక్ యూ అరుణ్ గారు. అంటే అరుణ్ గారు చెప్పేది అదే అభిప్రాయం. చాలా మంది జన సైనికులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మీడియా తరపున చూస్తుంటే గతంలో కంటే మీరు చాలా ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మత్స్యకార సభకు వచ్చారు, పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను దగ్గర నుండి చూసుకున్నారు సార్ మీరు. అలాగే జంగారెడ్డిగూడెం సారా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రత్యక్షంగా వారి బాధల్ని మీరు ఫీల్ అయ్యారు కూడా. ఇప్పుడు కౌలు రైతు భరోసా యాత్రలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ఉత్సాహం, ఈ ఓపిక, ఆ ఆసక్తి మీకు ఎలా వచ్చాయంటే? సార్ ఇప్పుడు
అది కూడా తమ్ముడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మోటివేట్ అయి ముందుకు వచ్చారో ఏదో ఒక లెవెల్ ఆఫ్ బర్న్, కోపం, అసహనం వీళ్ళ యొక్క ప్రజెంట్ పాలిటిక్స్ మీద నాకు కొంత ఉందండి. సో నేను కూడా యుద్ధం చేయాలని ఉంది, కానీ నేను కళ్యాణ్ బాబు అంత బలవంతుడిని కాదు. కానీ ఒక బలవంతుడు కొద్ది మంది సహాయంతో యుద్ధం చేస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళ యొక్క ఎంతో మంది మాకు కొన్ని ఆశయాలు లేకపోతే మాకు కొన్ని ప్రజలకు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మా బలం సరిపోనప్పుడు మా ఐడియాలజీతో లేకపోతే మాకు నచ్చేటువంటి వ్యక్తితో బలంగా పోరాడుతున్న వ్యక్తికి మేము నిలబడిపోతాం. సో మాకు ఎక్కడ లేని శక్తి ఆయన దగ్గర నుంచి వస్తాడు. ఆయన మాట్లాడే ఒక్క మాట మేము విన్నా, ఆయనతో ఒక అరగంట 10 నిమిషాలు 1 మినిట్ గడిపిన, లేకపోతే ఆయన ఏ స్పీచ్ చేసినా, ఏ స్పీచ్ విన్నా, ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా ఆ స్పీచ్ లోంచో ఆ మాటలోంచో ఆ సపోర్ట్ లోంచో మాకు 1000 ఏనుగులు బలం వస్తుంది. నా వయసు గీసు ఇవన్నీ పక్కన పెట్టండి, వెళ్ళి దూకు అంటే ఎంతకైనా దూకగలిగేటువంటి ఇన్స్పిరేషన్ మాకు ఆయన నుంచి వస్తుంది. మా ఎనర్జీ సోర్స్ మాకంతా ఆయనేనండి. ఈజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మా జనసేన అంతటికి పవర్ హౌస్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నుంచే మాకు శక్తి వస్తుంది. సో దట్ మా ఏజ్ లో లేకపోతే మా వీక్ పాయింట్ లో మా శారీరకమైనటువంటి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయనకి నిజాయితీగా అద్భుతంగా చేయడానికి మేము అందరం ముందుకు వస్తున్నాం. ఆయనే మాకు శక్తినిచ్చే వ్యక్తి అండి. రైట్ నాగబాబు గారు, గత వారం రోజులుగా మీరు గోదావరి జిల్లాలో ఉన్నారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి నిస్వార్థంగా పనిచేసిన వాళ్లతో, కొందరు ఆత్మీయులతో కూడా మీరు సమావేశమయ్యారు. ఆ భేటీ ఉద్దేశం ఏంటి సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే, గోదావరి జిల్లాలపై నాగబాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారనే వార్త ఒకటి ప్రచారంలో ఉంది. ఆ బాధ్యతలను మీకు ఇచ్చారంట, నిజమేనా? గోదావరి జిల్లాల బాధ్యత ఇప్పుడు ఎస్ సార్, గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, నెల్లూరు, ఎన్ని చోట్ల నేను నిలబడి పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉందండి. ప్రత్యేకంగా ఈ జిల్లాల్లో నాకు ఏదన్నా పనిచేసేదానికి ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఇస్తే చేస్తాను. అదర్వైజ్ నా సర్వీసెస్, నా సేవలు అన్ని జిల్లాలకి ఉపయోగపడేలాగా చేస్తాను రవిశంకర్ గారు. ఒక చోటకి కూడా రిస్ట్రిక్ట్ అవ్వను. అన్ని జిల్లాల్లో అందరూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలండి, వాళ్ళందరికీ పార్టీ తరఫున నేను సర్వీస్ చేయడానికి ముందుకున్నాను. ఇంకొక మాట చెప్తాను రవిశంకర్ గారు, నేను ఇవాళ జనసేనలోకి వచ్చింది ఏ పదవి ఆశించి రావడానికి కాదు. ఎటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అయితే నాకు అస్సలు లేదు. నేను ఏమి చేయగలుగుతాను, పార్టీ నిర్మాణాత్మక కృషిలో, నిర్మాణంలో నేను ఎంత భాగస్వామి అవుతాను, ఎంతవరకు చేయగలుగుతాను, ప్రజల సమస్యల మీద ఎంతవరకు పోరాడగలుగుతాను ప్రెసిడెంట్ గారి సహకారంతో, ఇవి తప్ప నాకు ఎటువంటి ఎజెండా లేదండి. కేవలం ప్రజలకి సర్వీస్ చేయటం, పార్టీకి సర్వీస్ చేయడం తప్ప నాకు వేరే ఎజెండా కూడా ఏమి లేదండి. ఇదే నాకు తృప్తినిస్తుంది, ఇదే నాకు గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. రైట్ నాగబాబు గారు, మీతో మాట్లాడడానికి మీ పార్టీ పిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. బాలకృష్ణ గారు. సార్ నమస్కారం సార్. బాలకృష్ణ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ, నాగబాబు గారు మాకు ఒక వారం రోజులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి పర్యటన చేసి ప్రజా సమస్యల మీద, మరి మత్స్యకారుల మీద కానివ్వండి, అలాగే బీసీ సామాజిక వర్గాల మీద కానివ్వండి, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు మరి తెలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది సార్. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు కళ్యాణ్ బాబు గారికి మరి తోడుగా మరి ఈ పార్టీకి మరి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్రెడీ అనౌన్స్ చేశారండి బాలకృష్ణ గారు, ఆల్రెడీ నాగబాబు గారు చెప్పేశారు, 10 ఏళ్ల పాటు నిస్వార్థంగా ఏ పదవులు ఆశించకుండా జనసేన పార్టీకి కష్టపడతాను అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు. అదే ఆ 10 ఏళ్ల పాటు నేను ఐఎమ్ 60, ఇంకో 10 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా ఉంటా. ఆ తర్వాత నా ఆరోగ్యం సహకరిస్తే ఇంకా ఉంటానే ఉంటాను. సో నేను ఇవాళ రవిశంకర్ గారు మొత్తం ఊళ్ళో తిరుగుతున్నాను, సామాన్యులను కలుస్తున్నాను. అంటే సామాన్యులు మామూలు రాజకీయ చైతన్యం లేని ప్రజలను కలుస్తున్నాను, డాక్టర్లు కలిశాను, లాయర్లను కలిశాను, వివిధ రకాల బీసీ కమ్యూనిటీ వాళ్ళని సోదరులను కలిశాను, తర్వాత పార్టీ కార్యవర్గ సభ్యుల్ని అందరినీ కలుస్తున్నాను. ఎందుకంటే ఇలా కలవటం వల్ల నాకు పబ్లిక్ లో ఎక్కువ తిరిగే అవకాశం నాకు ప్రెసిడెంట్ గారు ఇచ్చిన తర్వాత
నాకు వచ్చేటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు సమస్యల మీద అవగాహన పెంచుకోవడానికి నాకు పెద్ద అవకాశం అండి. అలాగే మా కోసం నిలబడి పనిచేసినటువంటి ఎంతో మంది న్యూట్రల్ గా బయటికి రానటువంటి ఎంతో మంది అభిమానులు లేకపోతే ప్రజలు, వాళ్ళందరికీ ఒక థ్యాంక్స్ చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఈ టూర్ ద్వారా నాకు వచ్చింది. సో ఇది ఇలాగే పట్టుకొని ప్రతి జిల్లాకి వెళ్ళి ఆయా సమస్యల మీద అవగాహన పెంచుకొని తద్వారా పార్టీకి ఏమి చేయాలి, ఏమి చేయగలుగుతాం అనే దాని మీద ఐఎమ్ ట్రైయింగ్ రవిశంకర్ గారు. సో మాకు బాలకృష్ణ గారు లాంటి ఒక మంచి నాయకుడు మాకున్నారు. ఆయన కూడా ప్రజల కోసం మంచి పని చేయడానికి, బాగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారు. సార్ నేను ఇదే పనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పడేస్తే నన్ను పవన్ కళ్యాణ్ గారు మరి నన్ను హక్కును చేర్చుకుని నాకు మొట్టమొదటి సీట్ ఇచ్చి మరి నన్ను గౌరవించినందుకు ఎప్పుడు కూడా మీ కుటుంబానికి ఎప్పుడు కూడా మీరు 10 సంవత్సరాలు మీరు ఎలాగైతే మరి పనిచేస్తానని మాట ఇచ్చారో, నేను నిరంతరం కూడా మీలో ఒక సభ్యుడిగా, మీరు ముగ్గురైతే నేను 4వ వాడిగా ఈ పార్టీకి ఎప్పుడు నిరంతరం కూడా నేను పనిచేస్తూ 10 మందిని ఈ పార్టీకి దగ్గర చేసి ఎప్పుడు కూడా నా జీవితాంతం నా దైవ సాక్షిగా, నా బట్లవేలు అమ్మవారి సాక్షిగా మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టనని, ఎప్పుడు నేను ఎప్పుడైనా కాలం చేసినప్పటికీ కూడా నా కుటుంబాన్ని ఈ పార్టీకి అంకితం చేస్తానని మీకు ఈ లైవ్ ద్వారా మీకు మాటిస్తూ ఎప్పుడు కూడా ఈ పార్టీని 2024 ఎట్టి పరిస్థితుల్లోని మరి కళ్యాణ్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి నా శక్తివంతులు లేకుండా పనిచేస్తానని నా కమ్యూనిటీ తరఫున కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఈ పార్టీకి దగ్గర చేసేదానికి నిరంతరం కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ లైవ్ ద్వారా మరి మీకు ప్రామిస్ చేస్తామన్నాను సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. మనందరం కూడా ఒక మంచి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర బాధ్యతలను అప్పగించే దిశగా ముందుకెళ్ళాలి. ఆ ఆంధ్రప్రదేశ్ యొక్క బాధ్యతలు తీసుకోవడానికి ఆ పగ్గాల్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రజల యొక్క జీవితాలను మార్చాలని మా అందరి ఆశయం. ఎందుకంటే తన డబ్బుని, తన ఆస్తిని, తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినోడు ప్రజలకు సంబంధించిన డబ్బు, ప్రజలకు సంబంధించిన కార్యాల్లో, ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇంకెంత నిస్వార్థంగా ఉంటాడు. ఇది తెలుసుకోవాలి చాలా మంది. ఇది చాలా మందికి తెలుస్తుంది కూడా. ఇప్పుడు ప్రజలను కూడా నేను తప్పుగా అనుకోనండి. ఎందుకంటే ఆయా సందర్భాల్లో ప్రజలకు వచ్చే ఇన్ఫర్మేషను లేకపోతే వాళ్ళ అవగాహన ఒకలాగా ఉంటుంది, కానీ ఎప్పుడు అవగాహన ఒకేలాగా ఉండదు, మారుతుంది. ఇవాళ నేను తిరిగినటువంటి ప్రదేశాల్లో వెళ్ళిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆదరణ ఎంత పెరిగిందో నేను ఇప్పుడు చెప్పుకోను, కానీ చాలా చాలా ఉంది. మేము ఆ ఆదరణని నిజం చేయటానికి, లేకపోతే వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కళ్యాణ్ బాబుని 2024లో గెలిపిస్తారు. కళ్యాణ్ బాబు గారు సీఎం అవటానికి మేము మా శాయశక్తుల పోరాడతాం. ఆఖరికి ఈ ప్రయాణంలో నా ప్రాణాలు పోయినా కూడా నేను నిలబడతానండి లాస్ట్ దాకా, ఆఖరి శ్వాస వరకు. నా ఎయిమ్ మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటంలో నేను ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు ఇవాళ ఆ కృషి చేయడం ఎందుకు సీఎంగా వచ్చారు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం కల్పించడం. నేను ఒక భాగస్వామి అవుతాను. పవన్ కళ్యాణ్ అక్కడ పెడితే సీఎం స్థానంలో అతను ఎంత పని చేస్తాడో నాకు తెలుసు. నేను అతను చిన్నప్పటి నుంచి అతను ట్రావెల్ చేసిన వ్యక్తి, నా కళ్ళ ముందు పుట్టిన వ్యక్తి అతను. అతని యొక్క గొప్పతనం లేకపోతే అతని యొక్క ఔన్నత్యం నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తిని. సో నాకు తెలుసు ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మా రాష్ట్రానికి సీఎం అయితే అద్భుతాలు క్రియేట్ చేయగలడు. ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం తీసుకురాగలిగేటువంటి ఏకైక మనిషి అవుతాడు సార్. అదే సార్, 2 చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేసినా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ రకంగా చేస్తున్నారంటే నిజంగా అధికారం వస్తే ఏ రకంగా చేస్తున్నారు అనే దాని మీద ప్రజల్లో ఒక అంచనా ఉంది సార్. ఒక అంచనా ఉంది ప్రజల్లో. సార్ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఈవేళ రాష్ట్రానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం, ఒక ఉద్యోగం లాంటి మనిషి. ఈవేళ పిచ్చి కుక్కల్లాగా మరుగుతూ ఉన్నారు. ఇవాళ మీరు అన్నట్టుగా బాబు నాయకులు పెట్టి తిట్టించే సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డికి చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు అన్న జ్ఞానం కూడా లేదు. ఇవాళ కష్టార్జితం, ఆయన కష్టార్జితంలో నిరంతరం కష్టపడి సంపాదించిన డబ్బులు 5 కోట్ల రూపాయలు వేళ వెచ్చించి ఒక రైతుకి వచ్చి 1,00,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నాడే ఆయన అన్న జ్ఞానం కానీ విద్య జ్ఞానం లేదు.
7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈవేళ మరి మే మాసాల్లో లెక్క పెడుతూ ఇవాళ చేసే సేవల్ని మరి ఆయన పొగడ్డం మానేసి ఆయన చేస్తున్నదాన్ని మరి అభినందించాల్సింది పోయి ఆయన మీద అసలు జరిగిందేంటి, వీళ్ళు మాట్లాడేదేంటి, అసలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాదు. అవన్నీ కాదు బాలకృష్ణ గారు, చేసే వాళ్ళకి రోడ్లు తవ్వేసి అడ్డం పెట్టి వెళ్ళనివ్వకుండా చేసి పోలీసులతో కేసులు పెట్టించడం ఇలాంటి ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్నారు. అయినా కళ్యాణ్ బాబు ఆగడు బాలకృష్ణ గారు. ఈ జనాలు అమాయకులు కాదు, జనాలు పిచ్చివాళ్ళు కాదు, జనాలు చాలా చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. బట్ ఎలక్షన్ కి వచ్చేవాడికి అధికారం అందరికన్నా హైయెస్ట్ పొజిషన్ ఉన్న ప్రజలది, వాళ్ళు నిర్ణయిస్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. అప్పుడు దాకా మనం అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడటానికి బాలకృష్ణ గారు థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ బాలకృష్ణ. వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసుకుంటారు సార్. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మన విజయమే. వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా మనకు విజయానికి నాంది సార్. దయచేసి మనం డిస్టర్బ్ అవసరం పని లేదు. ఇలాంటి కుక్కలు మరుగుతూ ఉంటాయి, వాళ్ళ విజ్ఞత కుదిలేసి మన పనులు మనం వెళ్ళిపోతా ఉంటే రేపు విజయం ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనే దాంట్లో ఫస్ట్ నేను మీతో పాటే నేను నమ్ముతా ఉన్నాను సార్. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దిశ దశ కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతారు. ఆయన వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతున్నాం సార్. రైట్ అండి బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. నాగబాబు ఇక్కడ పాయింట్ మనం ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు పాలసీల మీద విమర్శిస్తే, ప్రజల సమస్యల మీద విమర్శిస్తే, క్వశ్చన్ చేస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది చాలా మందికి. గతంలో కొందరు జనసేన కార్యకర్తలు చాలా అత్యుత్సాహంతో జగన్ తల్లి గారు విజయమ్మ గారిని, చెల్లెలు షర్మిల గారిని విమర్శించారు సార్. విమర్శిస్తే అప్పుడు అలా చెయ్యొద్దు అని సున్నితంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఒక చిన్న కరెక్షన్ సార్ చెప్పండి. ఆ విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మన జన సైనికుల్లో ఒకళ్ళిద్దరు ఆవేశపడినా సరే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి పొరపాటును కూడా ఒక తల్లుల మీద చెల్లెల మీద మనం ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, మాట్లాడటం మన సంస్కారం కాదు, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళు మన తల్లులు మన చెల్లెలతో సమానమే, అది రాజకీయంగా మనం యుద్ధం చేయాలి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద వెళ్ళటం అనేది మనం ఎప్పుడు చేయకూడదు. ఇంకెప్పుడు మనం ఆ టైప్ ఆఫ్ ధోరణిలో అతి చిన్న కార్యకర్త కూడా మాట్లాడకూడదని మా వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి నాలాంటి వాళ్ళు అందరం పంపించి మా జనసేన కార్యకర్తలందరినీ టోన్ డౌన్ చేసామండి. పాలసీల మీద విమర్శించను కానీ పొరపాటును కూడా ఇళ్లలో ఆడవాళ్ళ మీద వెళ్ళొద్దు, పొరపాటు అది అసలు అది మనకు సంబంధం లేని విషయం, దయచేసి ముట్టుకోవద్దని చెప్పి నేనే ఎన్నోసార్లు చెప్పానండి. ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు. ఇలా ఎంతో మంది మాకు ఒక సంస్కారం ఒకటి ఉందండి, ఇళ్లలో లేడీస్ అంటే గౌరవం ఉంది, వాళ్ళ యొక్క జీవితాల మీద వాళ్ళ గురించి మాట్లాడకూడదండి, అది కుసంస్కారం, పనికి మళ్ళీ నీచత్వం అండి. సో వీ డోంట్ గో విత్ ఆ రేంజ్కి ఎలా ఉండదు, అంత దిగజారం. రైట్ అండి నాగబాబు గారు, ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్, బట్ స్పెక్యులేషన్స్ రూమర్స్ ఉన్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. పొత్తుల గురించి కొంతమంది రకరకాల ప్రచారం చేస్తున్నారు సార్, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పవర్ షేరింగ్ అంటున్నారు, పొత్తులు అంటున్నారు. పొత్తులు అనే మాట ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామం ఆవిర్భావ సభలో చెప్పిన మాట, వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వం అంటే అది ఏదైనా అయిండొచ్చు, ఆయన మనసులో భావం ఏదో మాకు అనవసరం. ఆయన నాయకుడిగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరోధార్యంగా మేము ఆయన ఏం చెప్తే చేయటానికి ముందుకెళ్తాం. వీఆర్ వారియర్స్, మేము అనలిస్టులు కాదు, ఆయన యొక్క చెప్పిన నిర్ణయం మీద తర్జనలు పర్జనలు చేసేవాళ్ళం కాదు. కాకపోతే ఒక్క మాట అయితే నేను అర్థం చేసుకోగలిగింది ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటుని మేము చేయలనివ్వమంటే మేము మా శక్తిని పెంచుకొని వైసీపీ గవర్నమెంట్ ని ఓడిస్తాం అనేటువంటి ఒక ఆలోచనని నా ఫీలింగ్. లేదు మాకు ఎలాగో బీజేపీతో ట్రావెల్ చేస్తామనేది ఉంది కాబట్టి అదొకటి ఉంది. ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. చాలా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఏది ఎలాగ మారిపోతుందో మాకు తెలియదు. ఏది మారినా ఏది జరిగినా అల్టిమేట్ గా ప్రజా ప్రయోజనమే మా మెయిన్ ఎజెండా. దానికి అవసరం వస్తే ఎవరితో అయినా కలిసే అవకాశం పొత్తులు పెట్టుకోవడం అనేది అదే సార్, పొత్తులు పెట్టుకోవడం అనేది అనైతికం కాదు కదా సార్. అందరూ పెట్టుకున్నారండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నారు.
పొత్తుల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో సేమ్ అలాంటి నాయకులకు ఆదర్శంగా ఉన్న వైఎస్ఆర్ గారే పెట్టుకున్నారు కదా పొత్తులు తప్పేం కాదు. పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటంటే అతను ఉన్నాడు కదండి, వీళ్ళకి ప్రశాంత్ కిషోర్ అనే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ జర్నలిస్ట్. అతను కాంగ్రెస్ కి పనిచేస్తా ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి వెళ్తున్నారనేది బయట ఒక టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ తోటి కలుస్తున్నారంటే 2 డిస్ట్రక్టివ్ ఫోర్స్ కలవబోతున్నాయనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ముందు అది ఆలోచించుకోమని చెప్పండి వైఎస్ఆర్సీపీ మీ తరఫు. అదేనండి, ప్రశాంత్ కిషోర్ గారు అక్కడేమో కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతారు అనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడేమో టిఆర్ఎస్ కి వ్యూహకర్తగా ఉన్నారు ఐపాక్ ద్వారా. అతను వ్యాపారస్తుడు సార్. ఇప్పుడు సార్ ఎన్నికల్లో గెలవడానికి వ్యూహకర్తలు ఏంటి సార్? గెలిచాక ప్రజల్ని ఎలా పరిపాలించాలనే దానికి కూడా వ్యూహకర్తలు ఉంటే బాగుంటది కదా సార్. దానికి కావాలి అంటే నయానా భయానా ప్రలోభాలు పెట్టి ఎలా వాళ్ళని ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళని సోషల్ మీడియా ద్వారానో లేకపోతే రకరకాల విపరీత చర్యల ద్వారానో అట్రాక్ట్ చేసి డైవర్ట్ చేసి పనులు చేసి ఎలా చేస్తే నాశనం చేయొచ్చు, డిస్ట్రక్టివ్ వేలో ప్రభుత్వాన్ని డిస్ట్రక్టివ్ వేలో ఎలాంటి పనులు చేయొచ్చు అనేది ఒక కుటిలమైన రాజకీయాన్ని చేసేటువంటి ప్రశాంత్ కిషోర్ మీద నాకు అసలు ఎటువంటి గుడ్ ఒపీనియన్ లేదని ఐ డోంట్ కేర్ దట్ ఫర్. ఎందుకంటే మేము యుద్ధం చేస్తుంది, మేము ఫైట్ చేస్తుంది ప్రజల కోసం. కాబట్టి 100 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా ఇలాంటి పనికి మాలిన అనలిస్టులు 1,00,000 మంది వచ్చినా వీ డోంట్ కేర్. వీఆర్ హియర్ టు ఫైట్ for the people, we are here to give our life for the people. మీ పార్టీలో ఉన్న యువ నాయకులు సందీప్ పంచకర్ల మీతో మాట్లాడడానికి ఫోన్ చేశారు సార్. సందీప్ గారు. సార్ నాగబాబు గారికి నమస్కారం సార్. అదేవిధంగా ఈ డిబేట్ ని ఈ రోజు ఇలా ఆర్గనైజ్ చేసి ప్రజల మధ్య నాగబాబు గారిని ఆల్రెడీ మన గ్రౌండ్ లెవెల్లో బలంగా పనిచేస్తున్న నాగబాబు గారి వాయిస్ మళ్ళీ మాకు ఉదయం అంటే మన వైసీపీ నాయకులు అశుద్ధ మాటలు వినటం కన్నా ఇలాంటి నాగబాబు గారి నుంచి వచ్చే మంచి మాటలు వినే అవకాశం మాకు ఇచ్చారు. సో ఈ మార్నింగ్ టైంలో ఈ డిబేట్ పెట్టినందుకు మా ఉదయాన్ని మరింత ఉత్తేజపరిచినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ ఛానల్కి మీకు. సార్ నాగబాబు గారు, నా ఈ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, అడగచ్చా సార్? చెప్పండి సార్. ఎందుకంటే మాకు కాకినాడ మా మీద దాడి జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు మాకు స్పందించిన తీరు కానీ, ఆయన మా కోసం ఢిల్లీ నుంచి నేరుగా వచ్చిన తీరు కానీ, ఆయన తీసుకున్న చొరవ కానీ, దానివల్ల ఈరోజు మేము బలంగా మాట్లాడగలుగుతున్నాం సార్. దాంతోపాటు బలంగా మీరు నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. నాలాంటి యువతని పార్టీలో ప్రోత్సహిస్తున్నందుకు, అదేవిధంగా ఎందుకంటే మా వల్ల పార్టీ ఓడిపోయిందని మేము భావిస్తున్నాం సార్. 2019లో మాలాంటి వాళ్ళకి కనుక సీట్ ఇవ్వకుండా ఎవరో పెద్ద నాయకులకి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశం ఉంటే గనక ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళు, జనసేన పార్టీకి కొంత సీట్లు గెలిచేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశించింది ఏంటంటే కొత్త తరం రావాలి, మనకి ఎలాగోలా గెలవడం కాదు, నిజాయితీగా గెలవాలి, కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఒక బాధ్యతగా భావించి ఇప్పుడు ఒక ఎలక్షన్ మేము చూస్తున్నాం, డైరెక్ట్ ఎలక్షన్ ఎలా ఉన్నది. ఈసారి మాత్రం మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఒక బరువుగా కాకుండా మేము పార్టీని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారి యొక్క ఊహే యువత రాజకీయాల్లోకి రావాలి, మంచి ఈ రాజకీయ కుళ్ళును ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో నీలాంటి మంచి యువకులకు అవకాశం ఇచ్చాడు సందీప్. సో మీరందరూ నిలబడండి, గట్టిగా ఫైట్ చేద్దాం మనందరం. సార్ మాకు మా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మాట్లాడితే కనుక కొత్తగా ఒక నిబ్బా మినిస్టర్ వచ్చాడు సార్. నిబ్బా అంటే మీకు తెలుసు, ఎందుకంటే మీరు యాక్టివ్ గా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ వీటిలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి. నిబ్బా అనే పదం అంటే ఒక నిబ్బా నింపి అలాంటి ఒక నిబ్బా మినిస్టర్ వచ్చాడు సార్. అతనికి మరి ఆడవాళ్ళ మీద గౌరవం ఉందో లేదో మాకు తెలియదు కానీ నిన్న మాట్లాడిన ఒక మాట తర్వాత అతను నిబ్బా అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఒక ఫోటో వచ్చింది, ఆ ఫోటో చూపించి మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు ఫోటో దిగారని విలేకరులు అడిగితే నేను ఎందుకు దిగుతాను, నాకంటూ ఒక స్థాయి ఉంది, నేను ఒక సెలబ్రిటీని, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫోటోలు ఎవరు చేతులు పెట్టుకున్నారో చూడండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు ఫోటో దిగారని చెప్పి సెలవిచ్చాడు సార్. తీరా అతని సోషల్ మీడియా కానీ వీటి చదివితే 2011 వాడు మేము థియేటర్లో స్టూడియోస్ లో ఉన్నప్పుడు వెనకాల పోలీసులు లేకపోతే సెక్యూరిటీ వీళ్ళు కొంతమందిని అత్యుత్సాహంగా ఏదైనా మాట్లాడతాను దూరం నెట్టేస్తుంటే అయ్యో నెట్టకండి అయ్యా రమ్మని చెప్పి ఫోటోలు ఇచ్చి వాళ్ళు తీయించుకున్నాం. సో అతను అట్లా మాట్లాడుతుంటే అతని పనికి మాలిన కుసంస్కారం. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే
ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది రవిశంకర్ గారు, మీరు కూడా వినాలి. అవును సార్. మూర్ఖులతోటి లేకపోతే బ్రెయిన్లెస్ ఫెలోస్ తోటి మనం ఆర్గ్యూ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయిస్తాం మొదలెడితే వాళ్ళ లెవెల్ కి మనల్ని దించి వాళ్ళ అనుభవంతో మనల్ని ఓడిస్తారు. అందుకని సందీప్, మీకు ఒక యంగ్స్టర్స్ ఒకటే సలహా, ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి పనికిమాల సన్నాసులు కాదు మన టార్గెట్. మన టార్గెట్ ప్రజా సంక్షేమం, ప్రజలకి న్యాయం చేయటం, ప్రజలకి వీలైనంత వరకు సర్వీస్ చేయడం తప్ప ఇలాంటి సన్నాసులతోటి పనికిమాల ఎదవులతోటి పోరాటానికి కాదు మన రాజకీయాలకు వచ్చింది. ఇలాంటి వాగుడు వాగనివ్వండి, వాళ్ళ బతుకు వాళ్ళు వాగనివ్వండి, ప్రజలే వాళ్ళకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్తారు. మనం ముందుకెళ్దాం, మనం ప్రజా సమస్యల మీద పోరాడడం తప్ప ఇలాంటి సన్నాసిగాళ్ళ గురించి పట్టించుకోకర్లేదు సందీప్. ఎస్ సార్, మీ నుంచి నేను నేర్చుకుని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చదువుకుంటున్న సమయాల్లో కానీ, ఆయన యంగ్ ఏజ్ లో కానీ మనకి పాలిటిక్స్ గురించి కానీ, అదే విధంగా నానా పాల్కే వాళ్ళ గురించి కానీ, వి ద పీపుల్ వి ద నేషన్ అని ఒక గొప్ప బుక్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయన్ని ఒక దిశానిర్దేశం ఇచ్చిన వ్యక్తిగా, ఒక బ్రదర్ గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్తా ఉంటారు సార్. కానీ మీటింగ్ లో కానీ, ఇంటర్నల్ మీటింగ్స్ లో కానీ మీరు పవన్ కళ్యాణ్ మాకు అంటే నేను ఉన్నప్పుడు నాకు పర్సనల్ గా చెప్పింది ఏంటంటే, అధ్యక్షుడి మాటే అల్టిమేట్ ఫైనల్. మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక సోదరుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదైనా ఒక మాట చెప్తే దానికి అడ్డు వేయడమో లేదంటే దానికి సలహాలు ఇవ్వడమో ఎన్ని చేసే అధికారం కానీ ఆ చేసే శక్తి కానీ మీకు ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడి మాటే ఫైనల్. మీరు కానీ వరుణ్ బాబు గారు కానీ, ఆయన పాప వరుణ్ బాబు గారు అయితే ఆయన సినిమా సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగాలంటే ఆయన ఆయనకి ప్రజల సంబంధించి ఏ పనిలో ఉన్నారో, ఏం ఆలోచిస్తున్నారో మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఆలోచించే గొప్ప ఫ్యామిలీ సర్వీస్. కానీ మాకు అలా కాదు. ప్రజలు ఏంటంటే మన ప్రజల కంటే ముందు ముఖ్యంగా మన నాయకులు ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ముందు మనం తీర్చడం కాదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు సార్. అలా కాకుండా ఎవరి వాళ్ళు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు ఏమైనా ఒక సలహా? అదే నేనేమన్నానంటే సందీప్, ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాళ్ళు మనకు ఒక ఐ వ్యూ ఉంటుంది. ఈ వ్యూలో మనం చూస్తాం. మన కొన్ని సమస్యలు ప్రెసిడెంట్ గారు తీసుకునే కొన్ని సమస్యలు మనకి కన్ఫ్యూజన్ రావచ్చు కొన్నిసార్లు. మన ఐ వ్యూలో మనం చూస్తాం, మన కంటి చూపు ఎంతవరకు ఉందో అంత చూస్తాం. ప్రెసిడెంట్ గారిది బర్డ్ ఐ వ్యూ, అంటే ఆకాశంలో నుంచి మొత్తం విజువల్ గా చూడగలిగేటువంటి శక్తి ఉన్న వ్యక్తి. సో ఆయన ఒక పని చెప్పాడన్నా, ఆయన ఒక మాట చెప్పాడన్నా ప్రశ్నించకుండా ఆయన్ని ఫాలో అవటమే ప్రతి జన సైనికుడి యొక్క విధి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం పనిచేయడు కాబట్టి ఏ పని చేయటకన్నా మనం రెడీగా ఉండాలి. ఇవాళ ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తున్నాను సందీప్, నేను ఎప్పటికీ కూడా ప్రెసిడెంట్ మన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటని నేను ఎప్పుడు విభేదించను, పైపెచ్చు. అన్నయ్య, నువ్వు ఈ పని కోసం నువ్వు చచ్చిపోవాలంటే నేను రెడీ టు డై రైట్ నౌ. దట్ ఈస్ మై కమిట్మెంట్ ఫర్ జనసేన. అలాంటి మిలిటెంట్ యాటిట్యూడ్ అన్న కుర్రోళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు మనం తయారు చేద్దాం. అలా అని చెప్పి మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారకూడదు. ప్రజల కోసం మాత్రం మన ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ మనం అంత ప్రజల యొక్క బాగు కోసమే కృషి చేద్దాం, పని చేద్దాం. ఆ పని ప్రజల యొక్క సంక్షేమం కోసం మాత్రం ప్రెసిడెంట్ గారి యొక్క సూచనలతో మిలిటెంట్ లా పనిచేయాలి. నేనైతే మాత్రం మీకు చెప్తాను, కానీ నేనైతే మాత్రం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆఖరికి ఆ చేసే పనిలో చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సందీప్. మీరు చెప్పిన మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం సార్ యువతకి. ఇప్పుడు మీరు యువత గురించి చెప్పారు కాబట్టి మా ఉత్తరాంధ్ర గురించి ఒక ఆఖరి ప్రశ్న సార్. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఉందండి సార్, ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి జీతాలు లేవు. సిపిఎస్ ఇస్తారని చెప్పిన ఒక సీఎం కొడుకు చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగస్తులు ఆయనకు ఓటేశారు. కానీ ఈ రోజు మీ సాక్షిగా, మన 9 టీవీ సాక్షిగా నేను అడిగేది ఏంటంటే, ఉద్యోగులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఒక సీఎం కొడుకు మాటలు విని మీరు మోసపోయారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ గారు కొడుకు వచ్చారు. ఆయన స్వార్థం, ఎలాంటి స్వార్థం లేకుండా మీ అందరికీ సిపిఎస్ అప్లై చేస్తామని చెప్పి అన్నారు. సో దాని గురించి మీరు కొంత వివరించి, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇవ్వడానికి జీతాలు లేవు, నిరుద్యోగులకు ఇవ్వడానికి ఉద్యోగాలు లేవు. మరీ ముఖ్యంగా సార్ మా ఉత్తరాంధ్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఈ ఉత్తరాంధ్ర అనేది ఎప్పుడు కూడా మీ కుటుంబానికి ఎంతో బలంగా నిలిచిన ప్రాంతం సార్. ప్రజారాజ్యం అయినప్పటికీ కానివ్వండి, మన ఈస్ట్ గోదావరిలో ఎంత సీట్లు వచ్చినాయో ఉత్తరాంధ్ర నుంచి కూడా అంత బలంగా ఉంది సార్. సో మా సైడ్ కూడా ఉత్తరాంధ్ర నుంచి మీరు కుదిరినప్పుడు ఒకసారి పర్యటించి, స్థానికంగా మనకి ఈస్ట్ గోదావరి ఎలా అయితే ఉందో మీరు వస్తే కనుక తప్పకుండా మేము పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మీకు మాటిస్తున్నాం సార్. సందీప్ నా పనే అది సందీప్. నేను ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగిపోయాను సందీప్. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు,
ఏదో ఒక కామెడీ స్టార్స్ అనేటువంటి ప్రోగ్రాము ఒక ఒక సెలవులాగా ఒక చిన్న ఆటో లాగాను రిలాక్స్ అవడానికి చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి సినిమాలు చేయాలని కానీ కోరిక లేదు. ఎందుకంటే చేసినంత వరకు చేసాం. ఇప్పుడు మిగతా జీవితాన్ని ప్రజల కోసం పని చేయకపోతే నేను పుట్టిదానికి అర్థమే లేదు. నా జీవితానికి మీనింగ్లెస్ అలాంటి అర్ధరహిత జీవితం చచ్చిపోవాలని నా కోరిక లేదు. సో ఒక పవన్ కళ్యాణ్ నాయకుడి కింద పనిచేసి నా శాయశక్తుల నేనేం చేయగలుగుతాను. ఎందుకంటే నా ఒక్కడి శక్తి చాలదు, కానీ అద్భుతమైన శక్తితో ఒక పవర్ హౌస్ లాగా ఒక ఆటమిక్ రియాక్టర్ లాగా ఉండే పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ కింద ఆయన సమక్షంలో నేను ఒక ఉడతాభక్తిగా ఇంత పని చేసినా గొప్పగానే ఫీల్ అవుతాను. నేను ఖచ్చితంగా అన్ని ఏరియాలకు వెళ్తాను. నేను ఉత్తరాంధ్ర మీద పక్కాగా ఫోకస్ పెడతాను. వస్తాను సందీప్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ. ఆఖరి కార్యకర్త కూడా నేను అవైలబిలిటీలోనే ఉంటాను. నాట్ ఓన్లీ ఫర్ లీడర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఛార్జ్, ఆఖరి కార్యకర్త కూడా నేను అవైలబిలిటీ ఉంటాను. ఎందుకంటే అంతమంది కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం లేకపోవచ్చు, కానీ నేను మీతో మమేకమై పనిచేయటం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మంచి సమస్య ఏదన్నా కళ్యాణ్ బాబు ప్రెసిడెంట్ గారు ఇన్ కేస్ ఏదైనా రాకపోతే అది 100% ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఐఎమ్ ఏ మీడియం. సో ఐ విల్ బీ విత్ యూ. మీతో కలిసి పనిచేస్తాను, మీరు కూడా నాతో కలిసి పనిచేయండి. మా అందరం కలిసి జనసేన కోసం పనిచేద్దాం. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తారు. సో వి ఆల్ సపోర్ట్ హిమ్ అండ్ ఆయన ఒక ముఖ్యమంత్రిగా మనం నిలబెట్టుకుందాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా మనం సేవ చేసుకుందాం. సందీప్ గారు థ్యాంక్ యూ అండి. సార్ విత్ యువర్ పర్మిషన్ ఒక 10-20 మినిట్స్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పటికే లేట్ అయింది మీకు. ప్లీజ్. ఓకే అండి. అంటే చాలా మంది మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కొన్ని కాల్స్ కూడా తీసుకుంటారు సార్. మీకు ఓకే అయితే నాకు ఓకే. ఐఎమ్ ఓకే సార్. మీరు ఈవినింగ్ వరకు చేయమని చేస్తాను నేను. రైట్ సార్. రైట్ సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, రాజకీయ పార్టీ అన్న రాజకీయ నాయకులన్న ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది సార్. మీకు తెలుసు కదా సార్, నెగిటివ్ అభిప్రాయమే, నెగిటివే అది కదా సార్. అంటే నైతికత, విలువలు, ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలు చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఢిల్లీ, పంజాబ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు గతంలో లోక్సభ అన్నాదురయ్య గారు లాంటి మహానుభావుడు, కామరాజ్ గారు లాంటి మహానుభావుడు, లేకపోతే ఒక నేమ్ సమ్ గ్రేట్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడు లేరండి. ఆ ఇంగ్రీడియంట్ పోయింది రాజకీయ నాయకులు. అదే సార్. ఇక్కడ నాకు ఎంతవరకు అడ్వాంటేజ్, నేను నా కుటుంబ సభ్యులు ఎంతవరకు అడ్వాంటేజ్ పొందుతాం, ఈ పనికిమాల ఆలోచన తప్ప ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలు చేద్దాం ఆలోచన ఎవరికి లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు. రైట్ సార్. ఏ రాజకీయ పార్టీకి సార్, మీ అధ్యక్షుల వారికి లేకపోతే మీకు మీ పార్టీలో చాలా మంది నాయకులకు ఈ నైతికత, విలువలు అనేవి ఉన్నాయి సార్. అందుకే ప్రజలు ఆ రకంగా ఆదరిస్తున్నారు. 2024లో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం పార్టీ ప్రక్షాళన. కొందరు నాయకుల మీద వ్యతిరేకత ఉంది సార్. కొన్ని నియోజకవర్గాల్లో చాలా వ్యతిరేకత ఉంది. మా ఇన్ఛార్జిని మార్చేయండి అని కొంతమంది అడుగుతున్నారు. కార్యకర్తలు మాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కొంతమంది ఇన్ఛార్జీలు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి పార్టీ ప్రక్షాళన ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉందా? 100% పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీరు ఏదైతే చెప్పారో ఇవన్నీ వస్తుంటాయండి. ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈ పార్టీ కన్స్ట్రక్షన్ లో భాగమే. కాకపోతే మేమందరం అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటా నేను మా జన సైనికులు కూడా చెప్తేది ఏంటంటే మనలో మనం సమస్యను పరిష్కరించుకుందాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంది మామూలు నాయకులతో కాదు, డెమన్స్. వీళ్ళు ఎవరైతే ఏ రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారో ఎవరున్నారు వీళ్ళు డెమన్స్ తో యుద్ధం చేసేటప్పుడు మనం స్ట్రెంగ్త్ అవ్వాలి, ఒక యూనిటీ పెంచుకోవాలి. మనం ఆ డెమన్స్ ని ఓడించిన తర్వాత మన సమస్యల మీద మనం డిస్కస్ చేసుకుందాం. కాబట్టి అప్పుడు దాకా అందరం కలిసి ఒక శక్తిగా మారదామని చెప్పి నేను మా జన సైనికులకు లేకపోతే మా ఇన్ఛార్జీలకు చెప్తున్నాను. అలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ఇన్ఛార్జీలు లేకపోతే కార్యకర్తల మధ్యలో ఉంటే అవన్నీ నేను దగ్గరుండి సార్ట్ అవుట్ చేసి తప్పు చేసిన వాళ్ళని తప్పు బాబు అని చెప్తాం, చిన్నగా వాళ్ళకి దారిలో తెచ్చుకొని వాళ్ళందరినీ ఈ జనసేన ట్రావెల్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటం అనేది వన్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ.
అంటే జనసేన పార్టీ మిగిలిన పార్టీల కంటే అతి విభిన్నంగా ఉంటుంది. ఒక మంచి పాలసీలు, విలువలు, నైతికత, సిద్ధాంతాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాకు అంతా మంచి జరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, శ్రీలంకలా లేకపోతే అప్పుల కుప్పలా మారకుండా ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది సార్. కానీ ఒకరిద్దరు నాయకుల వల్ల ఈ అభిప్రాయం తప్పుతోంది. ఓకే, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ ఇన్ఛార్జీలకు ఓటేశారు. చాలా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఓటు షేర్ వచ్చింది చూసాం సార్. ఇంచుమించుగా చాలా బాగా మిగిలిన పార్టీలకు పోటాపోటీగా చాలా నియోజకవర్గాలు, ముఖ్యంగా అమలాపురం లాంటి నియోజకవర్గంలో అవ్వచ్చు, లేకపోతే మీకు ఎందుకంటే అమలాపురంలో మెగా ఫ్యామిలీకి విపరీతమైన అభిమానులు ఉంటారు, మీకు తెలియంది కాదు. మీరు చిరంజీవి గారికి కానీ లేకపోతే మీకు కానీ కళ్యాణ్ గారికి కానీ ఎవరు వచ్చినా కూడా ఫాలోయింగ్ వేరు సార్. రామ్ చరణ్ కానీ మీ అబ్బాయి వరుణ్ తేజ్ కానీ ఎవరు వచ్చినా కూడా అక్కడ ఫాలోయింగ్ వేరుగా ఉంటుంది. అమలాపురం అంటే మీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేశారు, ప్రజారాజ్యంలో ఉంటే ప్రజారాజ్యం చేశారు, తర్వాత జనసేన అంటే జనసేన చేశారు, ఆ రకంగా ఉంది సార్. కాబట్టి అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ మీరు సాల్వ్ చేస్తానని చెప్పారు. కాబట్టి అదే ఒక క్లారిటీ తొందరలో వచ్చే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. రైట్ అండి. అంటే ఇలాంటి ఇష్యూస్ ఈ పార్టీలు ఇంటర్నల్ గా ఉన్న ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేస్తానండి. నేను నాకు చేతనైనంత వరకు అందరినీ ఏకతాటి మీద నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి నా చేతనైనంత వరకు, నాకు కుదిరినంత వరకు వితౌట్ ఎనీ స్మాలెస్ట్ ఇది కూడా తీసుకోకుండా నేను పనిచేస్తాను సార్. ఐఎమ్ హియర్ టు డూ దట్ వర్క్. అదే సార్, ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో పార్టీ మీద దాన్ని ఫుల్ఫిల్ చేయాలి సార్. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని ఫిల్ చేసుకుంటే ఆ డిస్టర్బెన్సెస్ పోయి అంతా ఏకతాటి మీద నడిస్తే మీరు అనుకున్నది సాధించడం సులువు అవుతుంది సార్. 100% అండి. ఎందుకంటే ముందు మాలో మేము అంటే మీరు చెప్పిన వన్స్ ఇన్ అక్కడక్కడ పాకెట్స్ లో ఉన్నటువంటి ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా మేము రిసాల్వ్ చేసి సార్ట్అవుట్ చేసి పార్టీకి అందరూ కావాల్సిన వాళ్ళేనండి. వాళ్ళలో వాళ్ళకి ఏదైనా 1-2 విభేదాలు ఉన్నా సరే, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చాలా చోట్ల. ఈగో ప్రాబ్లమ్స్ ఎందుకు సార్ ఈగోస్ కదండి, టార్గెట్ మిస్ అవుతున్నారు సార్ చాలా చోట్ల. అందుకనే ఆ టార్గెట్ ని వాళ్ళని టార్గెట్ వైపు నడిపించడానికే నేను ముందుకు వచ్చానండి. అందుకనే నేను ఎందుకు పనిచేస్తానంటే నాకు ఏ టార్గెట్స్ లేవు, నాకు ఎటువంటి ఎజెండా లేదు, ఎక్సెప్ట్ పార్టీని ఏకతాటి మీద తీసుకురావడానికి నాకు చేతనైనంత వరకు చేస్తున్నాను. దట్స్ హౌ ఐ కెన్ సర్వ్ మై జనసేన పార్టీ అండ్ మై లీడర్ పవన్ కళ్యాణ్. అదే సార్, అదే అమలాపురం నుంచి ఒక కాలర్ ఉన్నారు, మీ ఫ్యామిలీకి వీరాభిమాని ఏడు సీని గారు. రీసెంట్ గా కూడా ఆయన మీ గోదావరి జిల్లాల పర్యటనలో కూడా కాకినాడలో మిమ్మల్ని కలిశారంట. రైట్, ఏడు సీని గారు ఫోన్ చేశారు. సీని గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మీరు మంచి టైంలో రావడం మాకు సూపర్గా సార్. ఈ విషయం ఎందుకు చెప్తానంటే సార్, మొన్న మీరు మా జిల్లా గోదావరి జిల్లాలో కాకినాడ వచ్చినప్పుడు మీకు సర్పవరంలో ఒక మంచి రివ్యూ పెట్టారు సార్. అంటే మీకు అప్పుడు సినిమా పరంగా కానీ, మీకు ప్రజారాజ్యంలో ప్రజలు కానీ, జనసేనలో ఉంటే తటస్థంగా ఉన్న అందరితోటి మీట్ చేశారు. అది ఆ మీటింగ్ చాలా హైప్ వచ్చింది సార్. అది మీ ఒక్కరికే సాధ్యం సార్. అలాగే అన్ని పార్లమెంట్ లో, అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు ఇలాగే మీటింగ్ పెడితే పార్టీకి మంచి అయిపోతుంది సార్. అది మీ ఒక్కరి వల్లనే సాధ్యం సార్. ఎందుకంటే నేను ఆ రోజు కాకినాడ వచ్చినప్పుడు అక్కడ సర్పవరంలో మీటింగ్ కొంతమంది వచ్చిన స్పందన నాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఖచ్చితంగా తొందరలోనే మా కోనసీమ జిల్లా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జనసేన మన కార్యకర్తలకి సపోర్ట్ గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. ఏ వ్యక్తికి ఎటువంటి అధికారానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మన జనసేన కార్యకర్తలందరికీ చెప్తున్నాను, కేసులు పెడతారు, హెరాస్ చేస్తారు అనే మాట ఎప్పుడు భయపడకండి. ఎందుకంటే మీకు ఏదన్నా అవసరం వచ్చినా, లేకపోతే ఈ కేసుల విషయంలో ఏదైనా ఇష్యూ వచ్చినా మన జనసేన లీగల్ టీం చాలా బలంగా ఉంది. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. తీసుకోకపోతే ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అడిగితే వాళ్ళ యొక్క నెంబర్స్ అవి ఇస్తారు, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఇన్ఛార్జీలు మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇలాగా ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇలాంటి ఏకపక్షంగా ప్రవర్తించి డిస్ట్రాక్ట్ చేసి ప్రజలను నాశనం చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు.
చరిత్రలోనే అడాల్ఫ్ హిట్లర్ అంటాడు, పోల్ పాట్లు అంటాడు, ఎంతో మంది దుర్మార్గులైనటువంటి దేశాధినేతలే ఉన్నారు. వాళ్ళనే మట్టి కరిపించినటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళ దాకా వాళ్ళకన్నా గొప్పోడేం కాదు. వీళ్ళు మహా అయితే బెదిరిస్తారు, మహా అయితే రౌడిజం చేస్తారు, గోండాయిజం చేస్తారు, వెళ్తే వీళ్ళకున్న ఫ్యాక్షనిజంతో భయపెడతారు. ఇక్కడ మాత్రం ఎవరు భయపడే ప్రసక్తి లేదు. జన సైనికులు ఇవాళ రవిశంకర్ గారు మీకు ఒక విషయం చెప్తున్నారు. ఇవాళ నియోజకవర్గాల్లోనూ కింది స్థాయిలో అంటే చిన్న విలేజ్ స్థాయిల వరకు అత్యంత స్ట్రాంగెస్ట్ ప్రతిఘటన ఇచ్చి అత్యంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది మా వీర మహిళలు, మా జన సైనికులేనండి. ఇంకా అంత గట్టిగా ఫైట్ చేసేటువంటి మొరేల్ లేకపోతే ఒక నైతికత మా జన సైనికులకు ఉందని వీఆర్ ఫైటింగ్ ఎలా స్మాలెస్ట్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో కూడా యుద్ధం చేసేటువంటి వ్యక్తులు మాకున్నారు. వీ హ్యావ్ టు లిటిల్ బిట్ అక్కడక్కడ ఉన్న సమస్యలు మేము సాల్వ్ చేయడం ముందుకెళ్తాం. రవి గారు రైట్ సార్. శ్రేణి గారు ఇంకేమైనా అడుగుతారా నాగబాబు గారిని? ఖచ్చితంగా మా నాగబాబు గారు రావడం మంచి సూపరమనం అండి. ఎందుకంటే మన నాగబాబు గారికి మాకు ప్రజారాజ్యం కాడి నుంచి అంత సినిమా పరంగా కూడా 3 పరిచయాలు ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో 15 మంది 20 మంది పేరు పెట్టి పిలిచే వ్యక్తి అయినా అలాగా ఒక వ్యక్తి ఒక లీడర్ ఒక కార్యకర్తను పిలిస్తే అది పార్టీకి చాలా హైప్ వస్తుందండి. అది ఒక నాగబాబు గారి సాధ్యం అని చెప్పేసి ఆయన సేవలు ఖచ్చితంగా ఆయన సేవలను పనిచేస్తామని మా ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. శ్రేణి గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నాగబాబు గారు, రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకురావాల్సిందే. ఎందుకంటే కుల ప్రస్తావన లేని, కులాల ఇది లేని రాజకీయం లేదు మన దేశంలో. కాబట్టి మీకు ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం చాలా వెన్నుదన్నుగా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా కూడా నిలబడింది సార్. రీసెంట్గా కూడా గోదావరి జిల్లాల ఈ పర్యటనలో మీరు 1 వీక్ కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో మీకు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళతో కలిసి కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ కమ్యూనిటీ మీకు అవుట్రైట్ గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందా సార్? ఒకవేళ ఏదైనా విభేదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కలుపుకునే ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి సార్? నేను ఇవాళ కొంతమంది కాపు కమ్యూనిటీ లీడర్స్ ని కలిసాను సార్. కాపు కమ్యూనిటీ లీడర్స్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎవల్యూషన్ లేకపోతే ఒక మార్పు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. మనం అంటే జనాలకి కాపులు అనేవాళ్ళు ఒక పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలని ముందుకు తీసుకెళ్లి ఈ రాజకీయ అధికారం ఈ అగ్ర కులాల చేతిలో నుంచి వాళ్ళ అగ్ర కులాల కోటగోడలను బద్దలు కొట్టి కింది బీసీ ఎస్సీ స్థాయి వరకు అధికారాన్ని వాళ్ళ చేతిలో తీసుకెళ్లగలిగే సత్తా, కెపాసిటీ కాపు కమ్యూనిటీ లీడర్స్ ఉంది. కాబట్టి మా అందరం ముందు నిలబడి వాళ్ళని వెనక నిలబడి వాళ్ళందరినీ ముందుకు నడిపిద్దామన్న పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు కమ్యూనిటీలో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా ఇదే మాట ఉన్నారు, మేమందరినీ కలుపుకెళ్తాం సార్, మా తోటి ఇతర కుల సోదరులందరితోటి మేము మంచి టర్మ్స్ లో ఉన్నామండి, మాకు ఇంపార్టెంట్ కాదండి, మేమందరం మా తోటి ఇతర కులాల సోదరులతో కూడా మేము నిలబడి పనిచేస్తాం సార్, మేము నిజాయితీకి పనిచేస్తామని కమ్యూనిటీ పెద్దలు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళలో ఏ స్వార్థం లేదండి, వాళ్ళు అన్ని కులాలతోటి కలిసి పనిచేసే వాళ్ళు అందరినీ సమానంగా తీసుకెళ్దాం సార్ అని మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ మా కమ్యూనిటీలో ఉండేటువంటి నాయకుల యొక్క విశాలమైన మనస్తత్వానికి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తానండి. వాళ్ళందరూ ఆ దృష్టితో ఉన్నారు. ఈ యొక్క అధికారం ఉన్నత కులాల చేతిలో నుంచి బ్రేక్ చేసి కింద వరకు తీసుకెళ్ళగలిగేది ఒక కమ్యూనిటీ ఉంది అనేది, అది మేము అటు కాపు కమ్యూనిటీ అలాంటి చేయగలిగేటువంటి ఒక శక్తి ఉన్న కమ్యూనిటీ, అలాంటి శక్తి ఉన్న కమ్యూనిటీ ఒక నాయకుడు వచ్చారు. ఆయన అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తారు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మా కాపు కమ్యూనిటీ సోదరులందరూ కష్టపడి పనిచేసి అధికారాన్ని కింది వర్గాలకు తీసుకెళ్తారనేది అంబేద్కర్ మహాశయుడు ప్రతి ఏ కులం అయితే అధికారంలో ఉంటుందో ఆ కులం ఎప్పుడు నిలబడదు, అధికారం వారి కులాలు పెరిష్ అయిపోతాయని ఆ రోజు చెప్పిన మాటని మేము దాన్ని తూచా తప్పకుండా కింద వరకు తీసుకెళ్ళడానికి మా సాయశక్తుల కాపు కమ్యూనిటీలు ఎవరైతే పెద్దలు ఉన్నారో లేకపోతే మంచి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ అదే దృష్టిలో ఉన్నారండి. వాళ్ళందరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తూ మిగతా అన్ని కులాల యొక్క సోదరుల్ని కలుపుకొని ముందుకెళ్తానికి కమ్యూనిటీ నిలబడి, అందుకని నేను ఐ ఫీల్ హ్యాపీ విత్ అవర్
Right. పీపుల్ వాళ్ళ బ్రాడ్ మైండ్ కి నాకు చాలా నచ్చిందండి. Right, sir. గోయింగ్ అహెడ్ టువర్డ్స్ దట్ గ్రేటర్ గోల్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు నాగబాబు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం అందరికీ. నమస్తే సార్. నమస్తే అండి. ఇకపై ప్రజల్లోనే ఉండేందుకు జనసేన సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వమే వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మెగా బ్రదర్ నాగబాబు గారు. ఇది మెగా బ్రదర్ జనసేన నాయకులు నాగబాబు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.